ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబము లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చెప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వానికి లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలను. గొర్రెల నుండి అయినను మేకల్లో ఉండైనను దాన్ని తీసుకుని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నుంచి కొనవలెను. తరువాత ఇజ్రాయేల్ సమాజపు వారందరూ తమ తమ కూటములో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల దూరబంధము 2 నిలువ కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని ఆత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానితో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలమందు దానిలో దేది అయినను మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తడుపుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషుల్లో గాని జంతువుల్లో గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేశముల దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తపు మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగనిదైనను పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయేలీల నుండి కొట్టువేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరును సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినముంది నేను మీ సహవాసమును ఐగుప్తు దేశముల నుండి వెలుపలకు రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఈ నెల దినం 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినది ఏదైనా ఉండకూడదు. పులిసిన దానిని తినివాడు అన్యుడే గాని దేశంలో పుట్టిన వాడే గాని ఇజ్రాయేలీల సమాజంలో ఉండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదిను తినక మీ నివాసములన్నిటిలోనూ పులిసిన వాటినే తినవలనని చెప్పుమనెను. కాబట్టి మోషే ఇజ్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెంలో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధకు పై కమ్మిని నిలువు కమ్ములను పల్లెంలోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటికి వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయుల హతము చేయుటకు దేశ సంచారం చేయించు ద్వారబంధము పై కమ్ము మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చోరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చిచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరించవలెను. మీరు మీ కుమారులు
మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తీయులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల తండ్రి, కృపగలనమ యేసు, కృపలో ఐశ్వర్యవంతుడమైన మా దేవానికి స్తోత్రములు ప్రభువా. ఇదిగో దేవా, ఈ యొక్క చిన్న గృహ కూడికలో మేము దేవా అనేక పాటలు పాడి నిన్ను ఆరాధించాము, స్తుతించాము. ఇదిగో దేవ, కొంత వాక్య భాగం ఇక్కడ మేము చదివాము ప్రభువా. దీనిని మాకు నీ పరిశుద్ధాత్మ వచ్చి చక్కగా అనువదించి నీ వాక్యమే అర్థము చెప్పి నీ పిల్లలను విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే అప్పగిస్తూ ఓ దేవా, చీకటి అల్లరి ఆత్మలను, నిద్రపుచ్చే ఆత్మలను, బద్ధకం తీసుకొచ్చు, నీరతం తీసుకొస్తున్న ప్రతి దురాత్మ దయ్యపు శక్తులన్నిటిని ప్రభు అని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభు. ఓ నీ నామములో నీ ఆత్మ మాలో ఉండి నీ ప్రజలతో మాట్లాడును గాక, నీ బిడ్డలను సంధించును గాక. నీకు అప్పగిస్తూ మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఈ కూటమి మాకు ఉపయోగకరంగా మీరు ఉంచమని నీకు అప్పగిస్తూ ఓ ప్రభు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. సమయంలో మనం ఈ గృహ కూడిక సోదరుడు వేణు చెంత ఈ విధంగా ఏర్పాటు చేయడం నిజంగా ఘనమైన కార్యం. దేవుడు మనకు ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. ఈ గృహ కూడుకులు ప్రతి కుటుంబం దగ్గర కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే గృహ కూడుకుల ద్వారా అనేకమైన మేలులు మీరు చూస్తారు. చాలా అద్భుతమైన కార్యాలు మీ గృహాల్లో చూస్తారు. ఖచ్చితంగా దానికి ప్రారంభము చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాలు ఈ గృహం చెంతకు దేవుడు తీసుకురావాలని, ప్రతి గృహంలో దేవుడు దర్శించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చక్కగా ఈ యొక్క గృహ కూడికను బట్టి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. చక్కగా దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉన్నా, మంచు ఉన్నా కానీ మనం అందరం కూడా ఈ విధంగా ఏర్పాటు చేయబడ్డం, ఈ విధంగా కూడుకోవడం చాలా ఆనందంగా ఉంది. హల్లెలూయా. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం చిన్న సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ప్రవక్త మాట్లాడిన వర్తమానంలో నుంచి దేవుడు మన జీవితాలతో మాట్లాడులాగున మనమందరం చిన్న మెసేజ్ మనం మాట్లాడుకుని మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడు మనకు సహాయం చేయలాగున మీరు కూడా చక్కగా మీ హృదయాల్లో వాక్యం గురించి, వాక్యం గ్రహించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయాలని, నా జీవితంతో దేవుడు మాట్లాడాలని మీరు చక్కగా ప్రార్థన చేయండి. మంచు విపరీతంగా వస్తుంది కాబట్టి బద్ధకం వస్తుంది, నిద్ర వస్తుంది. తేలికపాటి దెయ్యాలు కూడా చక్కగా పనిచేసి వాక్యమే వినొద్దు, మీరు చక్కగా నిద్ర ఉండని చక్కగా ఒళ్ళోకి వచ్చిన జోలు పట్టినట్టుగా జోకడతాయి. అందుచేత దెయ్యాలకు అవకాశం ఇస్తే జోగట్టేస్తాయి. అందుచేత వాటికి అవకాశం ఇవ్వకండి. కొంచెం వాక్యమే శ్రద్ధ పెట్టి ఒక అరగంట సేపు మన వాక్యం ధ్యానించి త్వరగా ముగించుకుందాం. దేవుడు ఈ యొక్క గృహ కూడిక ఏర్పాటు చేయడానికి మంచి మనసు ఇచ్చిన వేణు గారికి, తన భార్య శ్రావణి గారికి నిజంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. వారు కూడా నిజంగా మంచిగా ప్రేరేపించబడి, నేను అడగకుండానే మా గృహం దగ్గర ప్రార్థన పెట్టండి పాస్టర్ గారు అని సిస్టర్ అడిగింది. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషించాను. నా మనసులో అనుకున్నాను, నేను ఈ కుటుంబం దగ్గర నుంచి మొదలు పెడదాం అని అనుకున్నాను. కానీ ఆటోమేటిక్గా సిస్టర్ ముందుగానే అడిగింది. దాన్ని బట్టి దేవుడి నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను అనుకున్నాను, దేవుడు ఇచ్చిన ప్రేరణ బట్టి ముందుకెళ్తుంది. నేను ఆలోచించకుండానే అనుకున్న విషయాన్ని సిస్టర్ నోట్లో నుంచి వినిపించాడని చెప్పి దేవుని చిత్తమని భావించి నేను ముందుకు అడిగేశాను. హల్లెలూయా. లేకపోతే నేను ఒక వారం వాయిదా ఎద్దును, ప్రార్థన చేద్దును. ప్రభువా నీ చిత్తాన్ని బట్టి ముందుకు నడిపించు, ఎవరో ప్రేరేపించిన దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళకూడదు, నువ్వు నన్ను ప్రేరేపించాలని చెప్పేసి నేను ప్రార్థన చేద్దును. ఒక వారం ప్రార్థించాను, ఆటోమేటిక్గా దేవుడు కార్యం చేశాడు. దాన్ని బట్టి దేవుడు నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. నేను ఇప్పుడు ఈ చెప్పబోయే మెసేజ్ ఏంటంటే, గుర్తు కింద ఉన్న గృహాలు, గుర్తు కింద ఉన్న గృహాలు అనే అంశమును బట్టి నేను మాట్లాడబోతూ ఉన్నాను.
చక్కగా మనము ఈ యొక్క విషయాలు నేర్చుకుని మనము ముందుకెళ్దాం. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయము మనం మొదటి నుంచి చదువుకున్నాం. ఈ నిర్గమకాండము ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎక్సడాస్ అంటారు. దీన్ని ఎక్సడాస్ అంటే బైబిల్లో 3 నిర్గమములు ఉన్నాయి. ఎక్సడాస్ అంటే నిర్గమము అని అర్థం. నిర్గమము అంటే అర్థం ఏంటంటే బయటికి పిలవబడుట అని అర్థం. హల్లెలూయా. నిర్గమం అంటే అర్థం ఏంటంటే బయటకు పిలవబడుట అని అర్థం. అంటే ఇక్కడ నిర్గమకాండం ఎందుకు జరుగుతుందంటే దానికి నిర్గమకాండం అని ఎందుకు పెట్టాడంటే ఈ నిర్గమకాండంలో కొంతమంది ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బానిసలుగా ఉన్న దేవుని పిల్లలందరూ బయటకు వచ్చారనమాట. వాళ్ళని బయటికి పిలవడానికి దేవుడు మోషేని పంపించాడు. హల్లెలూయా. అందుకే దానికి నిర్గమకాండం అని పేరు పెట్టాడు. నిర్గమకాండం అని ఎందుకు పెట్టాడంటే అక్కడ కొంతమంది ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు పిలువబడతా ఉన్నారు. ఎందుకంటే వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఫరో రాజు వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నాడు, అడుచు తొక్కుతా ఉన్నారు, ఇటకలు చేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద గోపురాలు కడతా ఉన్నారు. అప్పుడంటే ఎంత సిమెంటు, ఎంత కాంక్రీటు పిల్లర్స్ వేసి చక్కగా బిల్డింగ్లు కట్టే టెక్నాలజీ అప్పుడు లేదు. అప్పుడు చిన్నప్పుడు ఇల్లులు ఎలా కట్టుకునేవారంటే ఇటకలు పెట్టేసి ఇటక అడుసు అట్టేసేవారు. అడుసు అలాగా మెత్తుకుంటా వెళ్ళిపోయారు అనమాట. అలాగా కొన్ని గోపురాలు కట్టేవారు పూర్వకాలంలో. అలాగే ఆ కాలంలో కూడా కొంతమంది మట్టిని తీసుకుని దాన్ని కాల్చి ఆ ఇటకలు చేసి ఇటకలు పేరుస్తూ దానికి అడుసు కట్టుకుంటూ అలా పెద్ద పెద్ద గుళ్ళు కట్టేవారు, గోపురాలు కట్టేవారు, బ్రిడ్జిలు కట్టేవారు. చాలా చాలా విపరీతమైన కష్టపడి పనిచేసేవారు ఐగుప్తిలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా. ఇజ్రాయేల్ ప్రజలందరూ అక్కడ ఉండి వెట్టి చాకరీ చేసేవారు ఫరో రాజుకి. ఆమేన్. హల్లెలూయా. ఫరో రాజుకి వెట్టి చాకరీ చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు చాలా భయంకరమైన వేదన పడతా ఉన్నారు. బరువైన బండలు మోస్తా ఉన్నారు, రాయిలు మోస్తా ఉన్నారు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడతా ఉన్నారు, గుళ్ళు కడతా ఉన్నారు, ఇల్లు కడతా ఉన్నారు. చాలా బలమైన పని చేస్తా ఉన్నారు. బలమైన పని చేసిన వాళ్ళకి బలమైన తిండి కూడా ఉండాలి. అవునండి, బలమైన పని చేసిన వాళ్ళకి బలమైన తిండి ఉంటేనే పని చేయగలుగుతారు. కానీ ఫరో రాజు ఏం చేసేవాడంటే వాళ్ళకి బలమైన పనులు చెప్పేవాడు కానీ బలమైన తిండి మాత్రం పెట్టేవాడు కాదు. బలమైన తిండి వంటి పెట్టకుండా వాళ్ళకి కొద్దిగా ఏదో పెట్టామన్న పేరుకి కొద్దిగా పెట్టుకుంటూ అలాగే వాళ్ళని బక్క చిక్కున బాగా ఎండిన ఎముకల్లాగా వాళ్ళు మారిపోయారు. పిల్లలు కూడా బాగా ఏరిపోతున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు వెట్టి చాకరీ అంతా చేసి అనగారిపోయి వీళ్ళ ఎముకలన్నీ చచ్చుబడిపోయి వీళ్ళే ఆ సంతానం అంతా కూడా ఆ దేశంలో చచ్చిపోవాలి. ఈ ఐగుప్తు జనాంగం అందరూ కూడా సీడ్స్ అనేది ఉండకూడదు, విత్తనాలు అనేవి ఉండకూడదు, పిల్లలందరూ కూడా చచ్చిపోవాలి, ఇజ్రాయెల్ జనాంగమే భూమి మీద ఉండకూడదు అని ఒక పన్నాగము భయంకరమైన కుయ్యెత్తి మోషే అక్కడ ఫరో రాజు కలిగి ఉన్నాడు. అందుకని బలమైన వెట్టి చాకరీ అంతా చేయించుకుంటున్నాడు కానీ వెట్టి పనులని చెప్తా ఉన్నాడు కానీ భయంకరంగా బానిసలుగా చేసుకున్నాడు కానీ వారికి బలమైన ఫుడ్ మాత్రం పెట్టేవాడు కాదు. ఇంకా విషయం ఏంటంటే వారికి ఎవరికైనా పిల్లలు పుట్టారనుకోండి, ఇజ్రాయేల్ పిల్లలకి మగోళ్ళు పుట్టితే వెంటనే 2 కాళ్ళు పట్టుకుని గోడకేసి కొట్టి చంపేసేవారు. పుట్టగానే 2 కాళ్ళు పట్టుకుని గోడకేసి కొట్టి డ్రైనేజీలు ఆడేసేవారు అనమాట. ఆడపిల్ల పుడితే ఉంచుతారు, మగపిల్లడు పుడితే చంపేస్తారు. అది ఇజ్రాయేల్కి పట్టిన కర్మ. ఎందుకంటే జీన్స్ అనేవి ఒక పురుషుడి ద్వారానే వస్తాయి. పురుషుడి ద్వారా వచ్చినప్పుడు ఒక పురుషుడు వచ్చాడంటే ఒక స్త్రీ పెళ్లి చేసుకున్నాడంటే ఆటోమేటిక్గా మళ్ళీ పిల్లలు పుడతారు, ఆ సంతానం ఎక్కువ అవుతూ ఉంటారు. అందుకనే ఆడపిల్లలు పుడితే ఉంచేవారు, మగపిల్లలు పుడితే చంపేసేవారు. మగపిల్లలు బతకనిచ్చేవారు కాదు. చాలా భయంకరంగా ఉండేది పరిస్థితి. ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను కంట్రోల్ చేస్తున్నాను అనుకునేవాడు ఫరో. కానీ ఆటోమేటిక్గా వీళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ పిల్లలు ఇజ్రాయెల్ పిల్లలు పెరిగిపోతా ఉన్నారు. హల్లెలూయా. చాలా పన్నాగాలు పండుతున్నాడు, చాలా భయంకరమైన కార్యాలు కలిగి ఉన్నాడు వారి మీద, చాలా పన్నాగాలు వేస్తా ఉన్నాడు, చాలా కుయ్యెత్తులు పొందుతూ ఉన్నాడు. ఆ విధంగా జరుగుతూ ఉంది. కానీ ఇజ్రాయెల్ ప్రజల మీద ఎన్ని పన్నాగాలు పన్నినా ఏం చేయలేకపోతా ఉన్నాడు. జనాలు పెరిగిపోతా ఉన్నారు. వీళ్ళని అనసాలంటే పనులు బాగా చెప్పి అనసాలని చెప్పి విపరీతమైన వెట్టి చాకరీ చేస్తా ఉన్నాడు.
భోజనం ఉండేది కాదు. వాళ్ళు ఏం చేసేవారంటే చాలా బాధపడేవారు, ఏడ్చేవారు. పొద్దుటత్తమాన పని చేసి సాయంత్రం వెళ్ళి ఆ యొక్క ఇంట్లోకి వెళ్ళి భార్య భర్తలు కూర్చుని ఆ ఒళ్ళు నొప్పులన్నీ తట్టుకోలేక పెట్టిన బాధలన్నీ శ్రమలన్నీ పని చేయకపోతే వెనకాల బొట్లు ఉంటారు, కొరడైచ్యం కొడతా ఉంటారు, గెంటుతూ ఉంటారు, నెట్టుతూ ఉంటారు. చాలా భయంకరమైన తలుచుకుంటూ భార్య భర్తలు చక్కగా కూర్చుని నన్ను ఆ బొట్టుడు ఎలా కొట్టాడు, నన్ను ఈ బొట్టుడు ఎలా కొట్టాడు, నన్ను ఎలా తన్నాడు అని చెప్పి వాళ్ళు బాధపడతా కూర్చుని పిల్లల మోకాలు వీళ్ళ మోకాలు పిల్లలు కూర్చుని అలా బాధపడతా ఉండేవారు. హల్లెలూయా. ఆ సమస్య ఎంత భయంకరంగా ఉంటదంటే ఆలోచించడానికే చాలా భయంకరంగా ఉంటది. వాళ్ళంత భయంకరంగా ఎదురు బదురు కూర్చుని పిల్లల మొఖం తల్లిదండ్రులు మొఖం పిల్లలు చూసుకుంటూ ఏడుస్తూ ఉండేవారు. మన కష్టాలు ఇంతేనా, మన జీవితాలు ఇంతేనా, మన జీవితాలు ఇంక బాగుపడవా, మన జీవితాలు ఇంకా గట్టెక్కువ, అసలు దేవుడు మనల్ని కరుణిస్తాడా కరుణించడా, అసలు మనకి ఇలాంటి పరిస్థితులు వస్తాయా రావా, మంచి రోజులు అంటూ ఉన్నాయా లేవా అని తలుచుకుంటూ వాళ్ళు ప్రతిరోజు ఏడవడమే. వీళ్ళ బాధను చూసి ఏడుస్తున్నారు కానీ దానికి పరిష్కారం మాత్రం ఆలోచించట్లేదు. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, కొరడా దెబ్బలు తింటున్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు, ఫుడ్ లేదు, అయినా గాని వీళ్ళు ఆ బాధను బట్టే బాధపడుతూ కూర్చుని ఉండిపోయారు. కానీ ఎప్పుడు కూడా వారి జీవితాల్లో ఎంత బాధ వస్తుంది, ఎంత వేదన వస్తుంది అని చెప్పి ఆ బాధను తీసేయడానికి సహాయము చేయగలిగిన దేవుడికి మాత్రం వీళ్ళు ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా. విచిత్రం అది. ఈ రోజు మనుషులు కూడా అంతే, ఎంత బాధలు పడమన్నా పడతారు. ఎన్ని షుగర్లు వచ్చేసినా, బీపీలు వచ్చేసినా, థైరాయిడ్లు వచ్చేసినా, వ్యాధులు వచ్చి, సమస్యలు వచ్చి, దెయ్యాలు వచ్చి భయంకరమైన మీద కొడుతున్నా సరే వీళ్ళు కష్టాలు ఏ బాధలు పడతారు, హాస్పిటల్కి వెళ్తారు, చూపించుకుంటారు, టాబ్లెట్లు మిగుతారు, అన్ని కార్యాలు చేస్తారు. కానీ ఈ రోగాన్ని తీసేయడానికి ఒక దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మాకు రోగం పోతుందన్న విషయం అసలు విషయానికి రాదా? హల్లెలూయా. అమ్మాయి వెళ్ళి ఆ మోకరించి దేవుడి దగ్గర ప్రార్థన చేసి అసలు స్వస్థత ఎలా పొందుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకని మర్చిపోయారు. అడుసు తొక్కమంటే తొక్కుతారు, ఇడ్లీ ఆ యొక్క ఇటకలు కట్టమంటే కడతారు, మేళ్ళ కట్టమంటే కడతారు, బ్రిడ్జీలు కట్టమంటే కడతారు, ఏం చేయమంటే చేస్తారు తప్ప టాబ్లెట్లు మింగమంటే మింగుతారు, పాలు తాగమంటే పాలు తాగుతారు, అన్నం తినమంటే అన్నం తింటారు, ఏం చేయమంటే చేస్తారు తప్ప ఆ రోగం తీసేయగలిగిన సమర్థుడైన ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి మాత్రం వెళ్ళరు. హల్లెలూయా. సేమ్ ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల కండిషన్ అలాగా ఉంది, ఇప్పుడు ఈ రోజు ప్రజల కండిషన్ కూడా అలాగే ఉంది. అయితే అక్కడ అమ్రామ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ అమ్రామ్ అని ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే ఉదయం అత్తమానం ప్రార్థన అక్కడ పని చేసేవాడు. బండలు పెద్ద పెద్ద బండలు మోసేవాడు. చాలా భయంకరమైన కఠినమైన పని చేసేవాడు. ఈ కఠినమైన పని చేసి ఆ సాయంత్రం అయినాడు ఓపికంతా నశించిపోయి ఒంగొంగుతా ఇంటికి వచ్చేవాడు. ఆ భార్య ఎదురెళ్ళి ఏమండి ఎలా చేశారు ఈరోజు పని, ఎలా జరిగింది, ఏమన్నా కొట్టారా మిమ్మల్ని, పని అంతా బాగానే జరిగిందా అని ఎదురు వెళ్ళి చక్కగా తీసుకొచ్చి ఒళ్ళో కొచ్చడి పెట్టుకుని ఒక మంచినీళ్లు తాగిచ్చి ఏమండి ఎలా జరిగింది ఏంటని చక్కగా ప్రేమగా ఆ భార్య అడిగి ఆ యొక్క మనసును కొంచెం నిమ్మలపరిచినప్పుడు అప్పుడు ఆ భర్త ఏం చేసేవాడంటే, సరే నువ్వు వంట చేస్తా ఉండు, నేను భోజనం చేయడానికి సిద్ధపడతాను, భోజనం చేసి వచ్చడానికి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసి మొత్తానని చెప్పేసి ఆ గదిలోకి వెళ్ళిపోడాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసుకొస్తానని గదిలోకి వెళ్ళిపోడట. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టిపోడట. ప్రార్థన చేస్తూ 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 టైం 8 అయింది, 9 అయింది, 10 అయింది, ఇంకా బయటికి రావట్లే. అన్నం పెట్టేసి అన్నం రెడీ చేసేసి ఇప్పుడు అన్నం పెట్టి ఇంకా వస్తాడు నేను ఎదురు చూస్తున్నా, రావట్లేదు. సర్లే ఇంక రావట్లేదు, ఒకసారి పిలుద్దామని చెప్పి మళ్ళీ ఆవిడ లోపలికి వెళ్ళి ప్రార్థన డిస్టర్బ్ చేసి, ఏమండి భోజనం వండేసిన టైం 10 అయింది, వస్తారా బయటికి? లేదు ఒక 10 నిమిషాలు ఆగుతావా, వచ్చేస్తాను. 10 నిమిషాలు ఆగుతావా, వచ్చేస్తాను అన్నాడు. సరే 10 నిమిషాలు కదని బయటకు వచ్చింది. మళ్ళీ 12 అయిపోయింటాయి, రావట్లేదు. అలాగే మేము తెల్లవారులు ఎదురు చూడడం, ఆయన తెల్లవారులు ప్రార్థన చేయడం, అటకెక్కి ప్రార్థన చేసి కూడట. ఇలాంటి కొబ్బరాకులు ఇళ్ళతో కట్టుకుంటారు కొంతమంది. పూర్వకాలం ఇళ్ళ కట్టుకోరు, ఇల్లంతా కట్టుకోరు, పైన ఏదన్నా డొక్కలో సామానం పెట్టుకోవడానికి అటక కట్టుకునేవారు అనమాట. అటక ఉండేది, ఆ చెక్కలు అవి పెట్టుకుని
అలాంటి అటకపైకి వెళ్ళిపోయాడు. కింద అయితే పిల్లలు డిస్టర్బ్ చేస్తారని చెప్పి అటకపైకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు. ఇంకా వస్తాడంటే ఎక్కడ వచ్చేవాడు? తెల్లవారులు ప్రార్థన, ఉదయమంతా పని. ఆ యొక్క తెల్లవారులు ప్రార్థన చేసి కళ్ళు తిరిగి పడిపోయేవాడట. అప్పుడు అతను మళ్ళా లేపి తీసుకొచ్చి ఉదయాన్నే టిఫిన్ తినిపించి మొఖం కడిగి కళ్ళు ఏమింత ఉబ్బిపోయి తట్టుకోలేక ఆ ఉబ్బిపోయిన కళ్ళుతో కిందకు వస్తే ముఖం కడిగి ఇడ్లీ తినిపించి మరలా పనికి పంపించేదంటాను. పనికి పంపించకపోతే వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు, కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్తారు. మరి అందుకని పనికి పంపించేది. మరలా సాయంత్రం వచ్చేవాడు, మరలా ప్రార్థన చేసుకొస్తాను లోపలికి వెళ్ళేవాడు. మళ్ళీ తెల్లవారులు ప్రార్థన. అలా ప్రార్థన చేసి, ప్రభువా, ఏమిటి ప్రభువా, అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులు దేవుడు అయి ఉన్నావు, ఇజ్రాయేలు దేవుడు అయి ఉన్నావు, సైన్యములకు అధిపతి యెహోవా అయి ఉన్నావు, మాకు వాగ్దానం చేసావు, అబ్రహాముకు వాగ్దానం చేసావు, ఐగుప్తులో మేము బానిసలుగా ఉంటామని. ఈ బానిసత్వం నుంచి విడిపించి 400 సంవత్సరాల తర్వాత మరలా నువ్వు విడిపించి నీ దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్తావని వాగ్దానం చేసావు కదా. ఆ వాగ్దానము మా జీవితంలో నెరవేరాలి ప్రభువా. ఇగో మేము 400 కాలం జరగడానికి ముగింపులో ఉన్నాం. దయచేసి మమ్మల్ని నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి ఈ యొక్క అమ్రాం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడట. హల్లెలూయా. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉదయం పనికి వెళ్తా ఉన్నాడు. ఉన్న వాళ్ళు మాత్రం ప్రార్థన పదం లేదు. పనికి వెళ్ళడం, తినడం, తాగడం, వచ్చి మళ్ళీ పడుకోవడం, బాధపడడం, వాళ్ళకి వచ్చే బాధలు బట్టి బాధపడడం, వెళ్ళి పని చేసుకోవడం. వెళ్ళకపోతే ఆయన కొట్టేస్తాడు. వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒళ్ళు నొప్పులు, బాధలు, ఆ నొప్పులతో వెళ్ళి పడుకోవడం. ఇంకెలా గడిచిపోతుంది. వీళ్ళకి పని చేసుకోవడం, తినడం, తాగడం, పడుకోవడం, మరలా పని చేసుకోవడం, తినడం, తాగడం, పడుకోవడం. ఇదే వీళ్ళు దినచర్య. చక్కగా అలా గడిచిపోతూ ఉన్నాయి రోజులు. ఈ అమ్రాం మాత్రం ఆ విధంగా లేడండి. చాలా బాధ్యతగా ఉన్నాడు, ప్రార్థిస్తా ఉన్నాడు, దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు, దేవుని యొక్క వాగ్దానం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడు మా జీవితాల్లో ఈ వాగ్దానం జరుగుతుంది, ఎప్పుడు ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి మేము విడిపించబడతాం, ఎప్పుడు మా దేశమైన పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి వెళ్ళిపోతాం, మా స్వదేశంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతాం అని చెప్పి ఆయన ప్రతి క్షణము కూడా ఎంత ఆశతో, ఆతృతతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. నిజంగా మన ఆశ కూడా అమ్రాంలా ఉండాలండి. మన ఆశ కూడా ఎప్పుడు కూడా అమ్రాంలా ఉండాలి. ఎప్పుడైతే అమ్రాంలాగా మన జీవితం ఉన్నదో, మన యొక్క ఆలోచన ఉన్నదో, ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు కార్యం చేయడం సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఎవరి జీవితంలో కార్యాలు చేస్తాడంటే ఎవరైతే అమ్రాము లాంటి పట్టుదల కలిగి, అమ్రాము లాంటి జీవితం కలిగి, అమ్రాము లాంటి ఆలోచన కలిగి వాక్యాన్ని పొందుకోవాలి, వాగ్దానాన్ని పొందుకోవాలని ఆ శక్తితో ప్రార్థిస్తారో అలాంటి వారిని దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు అందరిని దర్శించడు. ప్రార్థన పట్టుకుని ప్రార్థన చేసే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, బైబిల్ పట్టుకుని వెళ్ళి వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, పాటలు పాడే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, ఈ యొక్క కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా పరిశులు క్రైస్తవులు కాదండి. క్రైస్తవులు ఎవరంటే అమ్రాం లాంటి ఆలోచన కలిగిన వారే క్రైస్తవులు అయి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. చక్కని ఆలోచన కలిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు అమ్రాం. ప్రార్థించగా తన ప్రార్థన ఆ దేవదూతలు అంటే పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. దేవదూతలు దేవుని యొక్క సింహాసనం దగ్గర తీసుకెళ్ళిపోయాయంట. దేవదూతలు ఎప్పుడైతే దేవుని యొక్క సింహాసనం దగ్గర తీసుకెళ్ళిపోయాయో వెంటనే దేవుడు సింహాసనం నుంచి లేచి ఆ యొక్క ప్రార్థన తొంగి చూస్తూ అమ్రాం యొక్క ప్రార్థన వింటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రదేశంలో కొన్ని లక్షల ప్రార్థనలు చేస్తా ఉన్నారు కానీ, పెదాల మీద పప్పులు వండుతున్నారు కానీ, ఏయో రకరకాల పదాలు వల్లిస్తున్నారు కానీ ఎవరి ప్రార్థన కనీసం ఇంటి పైకి కూడా దాటలేదు. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తారండి, ఆ ప్రార్థన అంటే కనీసం ఇంటి కప్పుతో కూడా దాటదట. అలా ప్రార్థన చేస్తారు. మా అమ్మని దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, మా కుటుంబాన్ని దీవించు ప్రభువా, నేను చేసే పని పాటలన్నిటిలో తోడుండు ప్రభువా, నేను నడుస్తున్నాను నన్ను నడకలో తోడుండు ప్రభువా. ఆమేన్. అంతే. వీళ్ళ ప్రార్థన ఇలాగే ఉంటది. అంతకు మించి ప్రార్థన ఏం చేశారంటే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేది. అంతకు మించి ప్రార్థన చేయరిక. హల్లెలూయా. అది ఆ ప్రార్థన అంటే కనీసం ఇంటి పై కప్పు కూడా దాటదంటది. కనీసం వీళ్ళ వెంటనే కాదు, వీళ్ళ చెవులు కూడా కనీసం వింటాయో కూడా విన్నావో కూడా తెలియదు. అంత స్లోగా కొంతమంది మనసులోనే చేసుకుంటారు, పైకి కూడా చేయరు. మళ్ళీ సిగ్గు కదా, మనసులోనే చేస్తారు, పైకి చేయరుగా.
మనసులో నన్ను దీవించు. హిందువులు చేస్తారు చూడండి, ఏదైనా గుడికడ దగ్గరికి వెళ్ళి అంటారు. వీళ్ళు కూడా చర్చి దగ్గరికి వెళ్ళి ఇలాగేసి చర్చి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేది అయిపోయింది. హల్లెలూయా. అంటే చేతులు ఊపితే కాళ్ళు ఊపితే దేవుడిని ఎత్తడా? చేతులు కాళ్ళు పని చేస్తే సరిపోతుంది, నోరు పని చేయద్దా? నోరు పని చేస్తేనే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఎప్పుడు చూడండి, మీరు పక్షిరాజును ఎప్పుడన్నా మీరు గమనించారేమో, ప్రతి పక్షులు కూడా ఏం చేస్తాయంటే కింద పడ్డదాన్ని ఏరుకుంటాయి, కింద పడ్డదాన్ని పట్టుకుంటాయి. కానీ పక్షిరాజు అలా తీసుకోదండి. పక్షిరాజు మాంసం పట్టుకెళ్ళి ఆ మాంసం ఇలా పెడుతుంటే ఆ చిన్న పక్షిరాజు నోరు ఇలా ఆగుతుంది. ఎప్పుడైతే ఇలా ఆగలించిందో ఈ తల్లి పక్షిరాజు ఏం చేద్దండి, ఆహారం తీసి నోట్లో పెడుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఏమన్నాడంటే, నీ నోరు తెరువుము, నేను వాక్యం యొక్క ఫలాలు భుజింప చేయదును అన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక మనిషి ప్రార్థించేటప్పుడు నోరు తెరిచి గంభీరంగా ప్రార్థన చేయాలి. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. కొంతమంది చూడండి, సమర్పణలో ప్రార్థన చేయమంటే నోట్లో చేసేసుకుంటారు, ఎవరు పైకి చేయరు. మళ్ళీ ప్రార్థన పక్కడు ఎవడని చేస్తారేమని సిగ్గు. మళ్ళీని ఎంత సిగ్గు అంటే మామూలు సిగ్గు కాదు. ఎందుకు వచ్చిన సిగ్గు తెలియదు. నోరు ఇడిసి దేవుడిని అడగడానికి భయపడతారు, సిగ్గుపడతారు. రకరకాల ఎవరు దెబ్బలాడికి వెళ్ళమంటే మాత్రం డబ్బాలో రాలేజ్ గలగలాడితే ఎలా ఉంటే అలా వెళ్ళిపోతారు. ఫైటింగ్కి వెళ్ళిపోమంటే మామూలుగా ఉండదు. ప్రార్థన చేయమంటే నోట్లో నుంచి ముత్యాలు వెళ్ళిపోయినట్టు మీకు మొత్తం ముత్యాల కింద వెళ్ళిపోతాయి అన్నట్టు మాట్లాడరు అసలు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. కానీ ఈ యొక్క అమ్రాము ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రార్థించగా 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 దేవుడి యొక్క సింహాసనం ఎదుకు ఆ ప్రార్థన ఎప్పుడైతే చేరిందో వెంటనే దేవుడు సింహాసనం నుంచి లేచి వచ్చి అమ్రాముతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ప్రార్థన పరలోకపు సన్నిధిని తాకిందో వెంటనే ఎక్కడున్న దేవుడు సింహాసనం నుంచి లేచి నీతో మాట్లాడే సిద్ధపడతాడు. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుణ్ణి సింహాసనం పైంచి లేపి నీ యొద్దకు తీసుకొచ్చి అంత శక్తివంతంగా ఉండాలి. హల్లెలూయా. అంత విశ్వాసంగా ఉండాలి. అంత వాగ్దాన పూర్వకంగా నువ్వు ప్రార్థిస్తే దేవుడు సింహాసనం పైకి లేచి వచ్చి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అంత బలమైన ప్రార్థన అమరం చేస్తా ఉన్నాడు. చెయ్యగా 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 అమరాం చేయగా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అమరామో, ఓ అమరామో, నీ భార్య అయినా యాకోబేతు ప్రెగ్నెంట్ అవబోతా ఉంది. హల్లెలూయా. ఏంటి ప్రభువా, నాకు ఆల్రెడీ పెద్ద కుమారుడు ఉన్నాడు, ఆల్రెడీ నాకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆల్రెడీ ఒక చిన్న కుమార్తె ఉంది మిరియాము, పెద్ద కుమారుడు అహరోను, నాకు ఇంకొక కుమారుడిని ఇస్తావా? ఏంటి ఈ విచిత్రం? ఏంటి దేవుడిని ఏం చేయబోతున్నావు ప్రభువా? ఏం చేయబోతున్నాను? నువ్వు ప్రార్థించావు కదా, భారం కలిగి ప్రార్థించావు కదా, నీ పట్టణం కోసం, నీ ప్రజల కోసం, నీ దేశం కోసం, నీ జనాంగం కోసం వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసావు కదా. హల్లెలూయా. ఏ వాగ్దానం అబ్రహాముకు చేశాను, ఏ వాగ్దానం ఇస్సాకుకు చేశాను, ఏ వాగ్దానం యాకోబుకు చేశాను, ఆ వాగ్దానం తీసుకొచ్చి నీ గర్భంలో పెడతా ఉన్నాను. హల్లెలూయా. ఏ వాగ్దానం? అబ్రహాముకు చేసిన వాగ్దానం ఇప్పుడు ప్రార్థించేవాని గర్భంలో పడతా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థించేవాడు గర్భంలో పెడుతున్నాడు, తాగుబోతుడు గర్భంలో పెడుతున్నాడా? అల్లర చిల్లరగా తిరిగేసి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి అటు ఇటు పారిపోయి ఊడిచే కొడుకులో పెడుతున్నాడా? హల్లెలూయా. ఎవరైతే భారము కలిగి వాగ్దానం కోసం కనిపెడతారో దేవుడు వారికి పరిశుద్ధాత్మ ఇస్తాడు. హల్లెలూయా. అందరికి పరిశుద్ధాత్మ దేవుడు ఎవడండి? క్రైస్తవులు చర్చికి వెళ్ళేటోళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకోరండి. క్రైస్తవులు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఖచ్చితంగా భారము కలిగి ఆయన వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించాలి. హల్లెలూయా. దేవుడు ఆ సమయానికి ఏ వాగ్దానం చేశాడో, దేవుడు ఆ గడియకి ఏ వాగ్దానం చేశాడో, దేవుడు ఆ యొక్క కాలంలో ప్రజలకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ హృదయాలలోనికి ఆ వాగ్దానంతో కూడిన వాక్యాన్ని వాళ్ళ జీవితాల్లో కుమ్మరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, చాలా మంది ప్రార్థన చేస్తారు, చాలా మంది రకరకాల ప్రార్థన చేస్తారు.
వాళ్ళ సొంత కోరికలు తీర్చుకోవడం ప్రార్థన చేస్తారు, అవసరాలు తీర్చుకోవడం ప్రార్థన చేస్తారు, లేకపోతే వాళ్ళ యొక్క గిఫ్ట్ కోసం ప్రార్థన చేస్తారు, లేకపోతే వాళ్ళ ఫలితాల కోసం ప్రార్థన చేస్తారు, లేకపోతే వాళ్ళ ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళ దీవెనల కోసం ప్రార్థన చేస్తారు. కొంతమంది చేస్తారు పెళ్లిళ్ళ కోసం చేస్తారు, కొంతమంది రకరకాల కార్యాలు వారి జీవితాల్లో ఏది అవసరమో దానికోసం చేస్తారు. కానీ నిజమైన క్రైస్తవులు దేనికోసం చేస్తారు తెలుసండి? ఆ కాలంలో ఏ వాగ్దానం అయితే ఉందో ఆ వాగ్దానం కోసం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బైబిల్ గ్రంథంలో ఆ కాలంలో ఉన్న వాగ్దానం కోసం ప్రార్థన చేయడం అనేది చాలా అమూల్యమైన ఇంపార్టెంట్ భాగం అండి. హల్లెలూయా. చాలా మంది జరిగిపోయిన వాగ్దానాల కోసం అడుగుతారు, చాలా మంది జరగబోయే వాగ్దానాల కోసం అడుగుతారు, కానీ ఇప్పుడు జరుగుతున్న వాగ్దానం కోసం ఎవరు అడగరు. హల్లెలూయా. ఎవరు అడుగుతారంటే దేవుడు ఎవరినైతే పిలుస్తూ ఉన్నాడో, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు జగత్పునాది వేయబడక ముందు దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారు మాత్రమే ఆ కాలంలో నెరవేరుతున్న వాక్యాన్ని చూస్తారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినండి. నేను త్వరగా ముగిస్తాను. నేను మొదలెట్టి పావుగంట అయింది. మీరు జాగ్రత్తగా మీరు వింటే నేను త్వరగా ముగించేస్తాను. కొంచెం మంచి ఎక్కువ ఉంది కాబట్టి మీకు అలవాటు లేదు కనుక కొంచెం ఆవలింతలు వస్తున్నాయి, నిద్ర వస్తుంది. అందుచేత కొంచెం జాగ్రత్తగా మీరు ఓపు పట్టుకుని మీరు వినడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఆసక్తిగా ఉందండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ నిర్గమము అంటే బయటికి పిలువబడిన వారు అని చెప్పాను నేను. ఇప్పుడు బయటికి పిలువబడాలంటే దేవుని యొక్క కార్యంలోనికి, దేవుని యొక్క జీవంలోకి మనం రావాలంటే మన జీవితంలో ఏం కావాలండి? ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఇప్పుడు ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే వాగ్దానంతో కూడిన ప్రార్థన కావాలి. దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంలోనికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయితే మోషే కాలంలో దేవుడు వాగ్దానం ఏం చేశాడంటే అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నీ పిల్లలు నీది కాని దేశంలో 400 సంవత్సరాలు ఉంటారు, తరువాత నేను పక్షిరాజు రెక్కల మీద నేను వారిని తోడుకుని వస్తానని చెప్పాడు. హల్లెలూయా. అలా చెప్పిన తర్వాత వాళ్ళు యాకోబు ద్వారా వాళ్ళ కుమారుల ద్వారా ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయారు. 400 సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు. 400 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటికి రావాలి. ఇప్పుడు వాళ్ళు బయటకు రావాలి. వాగ్దానం ఫుల్ఫిల్ అయిపోయే టైం వచ్చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఉన్న వాగ్దానం ఏంటంటే, అబ్రహాం ఎప్పుడో చనిపోయాడు, యాకోబు ఎప్పుడో చనిపోయాడు, ఇస్సాకు ఎప్పుడో చనిపోయాడు, కానీ వాళ్ళకి అబ్రహాముతో చేసిన వాగ్దానం ఉండిపోయింది. ఇప్పుడు ఆ వాగ్దానం కోసం వారు ఏం చేస్తున్నారంటే కనిపెడుతూ ప్రార్థన చేస్తా ఉన్నారు. అందరూ ప్రార్థన చేయట్లేదు ఆ వాగ్దానం కోసం, అందరూ మర్చిపోయారు. ఇటకలు తొక్కే బిజీలో, బ్రిడ్జిలు కట్టే బిజీలో, లేకపోతే ఆ పర్వతాల కొండలు కట్టే బిజీలో, లేకపోతే గుళ్ళు కట్టే బిజీలో, లేకపోతే శరీర కోరికలు తీర్చుకునే బిజీలో, అయ్యి బాబు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నారా బాబు, 3 అంశాలు ఎత్తి సరిపోతాయి, నొప్పులు తగ్గిపోతాయి అని కూడా ఒకడు. హల్లెలూయా. లేకపోతే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నావు, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్దని మెడికల్ షాపు పరిగెట్టి కూడా ఒకడు, మందుల షాపు పరిగెట్టి కూడా ఒకడు, లేకపోతే రకరకాల స్థితిలో పరిగెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ అటు పారిపోయి ఇటు పారిపోయి వెళ్ళి ఆ దేవుని యొక్క వాక్యాన్ని నిడిచిపెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా తిరిగేటోళ్ళు ఉన్నారు. కానీ ఎవరు కూడా అమ్రాము వలె ప్రార్థన చేయడానికి సిద్ధంగా లేరు. హల్లెలూయా. అంటే భౌతికంగా వాళ్ళ యొక్క వ్యాధులు తగ్గించుకోవడానికి ఆ టాబ్లెట్ల ద్వారానో ఈ మందుల ద్వారానో మెడిసిన్ ద్వారానో ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ దీన్ని తగ్గించడానికి దేవుడు అక్కడ ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. ఆ వాగ్దానం దేవుడు అబ్రహాముకు చేశాడన్న సంగతి మర్చిపోయారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? వీళ్ళు మర్చిపోయి అడుసులు తొక్కే బిజీలు అయిపోయారు, ఇటకలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇటకలు చేయకపోతే ఫరోరాజు ఊరుకోడు, కొడతా ఉంటాడు, రకరకాలుగా హింసిస్తూ ఉంటాడు, బాధ పెడతా ఉంటాడు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలా దాంట్లో లీనమైపోయి ఏం చేస్తారని తప్పదు, బతినంతకాలం ఇలా చేయాలి, చచ్చిపోతాం ఎలాగాని ఏదో సమయంలో అని వాళ్ళు ఈ జీవన ఉపాధి కోసమే, జీవన విధానం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అబ్రహాముతో చేసిన వాగ్దానం, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటారు, తర్వాత విడిపించి దేవుడు తీసుకెళ్తాడు అని చెప్పేసి చేసిన వాగ్దానం అనేది మర్చిపోయారు. అయితే దేవుడు ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని అమ్రాము ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొచ్చి అమ్రాం గర్భంలో పెట్టాడు.
హల్లెలూయా. తన భార్య అయిన యాకోబేది యొక్క గర్భంలో పెట్టాడు. ఎప్పుడైతే గర్భంలో పెట్టాడో మోషే పుట్టడం జరిగింది. హల్లెలూయా. మోషే పుట్టాడు. పుట్టిన తర్వాత అతను ఒక ఇజ్రాయేల్ విమోచకుడుగా పుట్టాడు. ఇప్పుడు ఆ ఇజ్రాయేల్ విమోచకుడిగా పుట్టిన వ్యక్తికి ఎన్ని కష్టాలు వచ్చినాయంటే, మోషే పుట్టగానే అతనికి ఒక 3 సంవత్సరాలు వచ్చేసరికి, ఆ 2 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు వచ్చేసారు. ఎవరో ఫరో సైన్యం వచ్చేసారు. ఇప్పుడు అబ్బాయి పుడితే గోడకేసి కొట్టేస్తారు. మోషేని ఎక్కడ కొట్టేస్తారని చెప్పేసి భయపడి ఎక్కడో అటకపోయిన పిల్లోని నెట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చుని గుమ్మం దగ్గర ఎవరైనా వస్తున్నారో లేదా చూసుకుంటాకి. ఒకవేళ ఎవరైనా వస్తున్నారంటే క్యారం అని కూడా అక్కడ అటకపోయిన క్యారం అంటే క్యారం అనే శబ్దం ఎక్కడ ఉంటుంది, పరిగెత్తుకుని వెళ్ళి మన నోరు రొక్కేసి. ఒకవేళ సౌండ్ ఏంటో సౌండ్ చుట్టూ రౌండ్ అప్ వేసేస్తారు వాళ్ళు. ఏంటి గృహంలో ఏదో కేక్ వస్తుంది, ఇక్కడ డెలివరీ అయింది, ఆ డెలివరీ అయిన కేక అబ్బాయి అమ్మాయ ఆ గృహం చుట్టూ రౌండ్ అప్ వేస్తా ఉంటారు వాళ్ళు. భయంతో ఆ గృహంలో ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు దాచారు. 2 సంవత్సరాలు దాచిన తర్వాత వీళ్ళ వల్ల కాలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మోషేని ఒక బొట్టలో పెట్టి, ఆ బొట్టలో పెట్టిన ఆ యొక్క మంచి బొట్టను ఒకటి పేని ఆ బొట్టలో పెట్టేసి ఆ బొట్టలో నైల్ నదిలో వదిలేసింది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగునుగా. చూడండి వాళ్ళకి ఎంత పరిస్థితి వచ్చింది చూడండి. మనం అంటే ఏదో చక్కగా మాటలని చెప్తాం, కానీ క్రైస్తవం అంటే ఏదో ప్రార్థనకి వెళ్ళి ముసుకేసుకించిన ప్రార్థన వచ్చి మళ్ళీ వచ్చి మన పనుల్లో మనం నిమగ్నం అయిపోతాం. కానీ క్రైస్తవం ఏమంటే వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారు చూడండి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చూడండి. వాళ్ళు సొంత కొడుకుని చేతుల్లో పెట్టి ఆడించడానికి లేదండి, సొంత కొడుకుని ఒళ్ళో పెట్టుకుని పాలు ఇవ్వడానికి లేదండి. ఇప్పుడు పిల్లలు ఉంటే చక్కగా ముద్దాడుతారు, గారం పెట్టుకుంటారు. ఎన్ని కార్యాలు ఎన్ని ఆశలు వాళ్ళ ముందు తీర్చుకోవాలంటే అన్ని వాళ్ళ సొంత ఆశలు కోరికలు గుండెల్లో దాచుకున్న ఆనందాన్ని అంతా పిల్లల్లో చూసుకుంటారు. హల్లెలూయా. అలాంటిది తన సొంత పిల్లలతో సహవాసం చేయడానికి లేదండి. ప్రార్థించారు, ప్రార్థనతో వాగ్దానాన్ని పొందుకున్నారు. ఇప్పుడు వాగ్దానం ద్వారా పుట్టిన కుమారుడు వారి ఒడిలో ఆడుకుంటాం లేదు. ఎంత భయంకరంగా వాళ్ళ పరిస్థితి ఉన్నదంటే బొట్లో పెట్టిన నైల్ నదులు వదిలేసింది. ఏమన్నా సొంత కొడుకుని ఎవరైనా చంపుకుంటారా? కన్న కొడుకుని పుట్టిన బిడ్డని ఎవరైనా చంపుకుంటారా? చూడండి అబ్రహాం యొక్క వాగ్దానం ఎలా ఉన్నదంటే, అబ్రహాం కూడా పరిస్థితి ఎదుర్కొన్నాడు. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొడుకుని చంపేమంటే ఎలా ఉంటది? కొడుకుని 12 సంవత్సరాలు పెంచాడు గారంగా. తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో చక్కగా పెంచుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు చక్కగా పెంచుకున్నారు. గారంగా పెంచిన తర్వాత అబ్రహాంతో దేవుడు వచ్చి నీ కొడుకుని నాకు ఇచ్చే చంపే అన్నాడు, బలిచ్చి అన్నాడు. అబ్రహాం ఇంక లక్ష్య లేదు. కొడుకుని తీసుకెళ్లి ఆ యొక్క మోరియా కొండపైకి ఎక్కుతా ఉన్నాడు. అక్కడ కాళ్ళు కట్టేసాడు, చేతులు కట్టేసాడు, ఆ యొక్క కట్టెల మీద పడుకోబెట్టి కత్తెత్తేసాడు అంతే. ఎప్పుడైతే కత్తెత్తాడో దూత వచ్చి వెనకాల చేపట్టేసుకుని, అబ్రహామా నీ విశ్వాసాన్ని నేను చూశానని చెప్పేసి అక్కడ కుమారుని బతికించేసి. హల్లెలూయా. అదే పరిస్థితి ఇప్పుడు అమ్రాము ఇంట్లో జరుగుతుంది. అదే పరిస్థితి ఇప్పుడు యాకోబుతో అమ్రాము కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి, ఆ బొట్లో పెట్టేసి కుమారుని నైల్ నదిలో వదిలేశారు. ప్రార్థన చేసేసి, ప్రభువా నువ్వే నీ కుమారుని కాపాడుకో. హల్లెలూయా. మీకు తెలుసా, ఎప్పుడు కూడా పిల్లల్ని మన పిల్లలు అన్నట్టుగా పెంచకూడదండి. ఎప్పుడు కూడా పిల్లల్ని మన పిల్లలు అన్నట్టుగా పెంచావంటే వాడు నీకు ఒక్కడు దొరకడు, నీ చేతులు ఉండడు. నువ్వు ఎంత గారం పెడతావో, ఎంత మంచిగా పెంచాలని ఆశపడతావో అంతకంటే ఎక్కువ నీకు దూరం అయిపోతాడు. హల్లెలూయా. నా పిల్లోడు, నా కుమార్తె, నా కూతురు, నా కుమారుడు అని పెంచావో నీకు వాడు ఖచ్చితంగా దూరం అయిపోతాడు. శరీరాల దగ్గరగా ఉండొచ్చు కానీ నీ ఆత్మ ఆడికి ఆత్మ కలవదు. ఆడు తాగుబోతాడు అయిపోతాడు, లేకపోతే వ్యభిచారి అయిపోతాడు, లేకపోతే దొంగ అయిపోతాడు, లేకపోతే బెచ్చల పెడతానంతో అతన్ని ఆ లేనిపోయిన అలవాట్లన్నీ నేర్చుకుని భయంకరమైన కార్యాలతో ఉండిపోతాడు. నీ కూతురైనా అంతే, భయంకరమైన కార్యాలతో భయంకరమైన రకరకాల కార్యాలన్నీ గృహాలను తీసుకొస్తుంది ఆమె. సీరియల్లో, సినిమాలు, లేకపోతే ప్రేమలు, దోమలు, రకరకాల కార్యాలను తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది. దాని ద్వారా నువ్వు అవమానాన్ని పొందుకుంటావు, కానీ ఎప్పుడు మంచి కార్యాన్ని ఎప్పుడు ఆశించుకో. హల్లెలూయా. ఎప్పుడు నీ కుమారుని దేవుని చేతిలో పెట్టి, దేవా నీది నీ కుమారుడు, ఈమె నీ కుమార్తె, నీవే ఈమెను పెంచు అనే మాట నువ్వు చెప్పాలి. హల్లెలూయా. అంటే వాళ్ళని ఎక్కడ అప్పు చెప్పాలండి? పిల్లల్ని ఎవరికి అప్పు చెప్పాలి? దేవుడికి అప్పగించి దేవుడిని కాచుకోమని చెప్పాలి. దేవుడు పిల్లలు అయితే దేవుడే కత్తడే.
హల్లెలూయా. ఇప్పుడు అమ్రాము యాకోబుతో పెట్టులో పెట్టేసి నీవే పెంచి ప్రభు నువ్వే చూసుకొని అప్పు చెప్పాడట. హల్లెలూయా. ఆ పెట్టు అంటే ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, ఆ పెట్టు ఏంటో తెలుసా? మందసం అన్నాడు. ఏంటండి అది? మందసం. నోవహు ఓడ. ఇప్పుడు నోవహు ఓడ ఎంత భయంకరం మంచిగా తయారు చేశాడంటే ప్రజలందరూ చూడడానికి ఏమో చిల్లుగా కనపడుతుంది. స్థితిశారకపురం తీసుకోమన్నాడు దేవుడు. స్థితిశారకపురం అంటే తెలుసు కదా మీకు, దూది చెట్టే. ఒక దూది చెట్టుని నరికేసి ఎండబెడితే అది కనీసం పొయ్యిలెట్టడానికి కూడా పనికిరాదు. పొయ్యిలు ఎడితే పొగొచ్చేది. ఆ పొయ్యిలు ఎట్టడానికి కూడా పనికిరాదు. కానీ నోవహు ఆ చెక్కను తీసుకోమన్నాడు. వాడు ఎవడన్నా చెక్కతో కడతారండి? హల్లెలూయా. దేవుడు యొక్క ఆలోచన చూడండి, దేవుడి యొక్క తలంపు చూడండి. అలాంటి చెక్కను తీసుకుని ఆ యొక్క చితిగర్భం తీసుకోమని దానికి రోజులని చెట్టు ఒకటి నరకమని దాన్ని ఎండబెట్టేసి దాన్ని పసిరంతా పిండేసి రోజులని కీలిపోసేమన్నాడు. దానికి మధ్యలో ఎంత సిల్లులు ఉంటాయండి, దూరం నుంచి చూస్తే సిల్లులు కనపడతాయి. కానీ ఈ యొక్క నోవహు ఏం చేశాడంటే ఆ యొక్క రోజులని చెట్టు యొక్క కీలు పూసేశాడు. కీలు పూసేసిన తర్వాత దానికి ఓడని చూస్తూ ఉంటే ఎలా ఉందంటే చిల్లుగా కనపడుతుంది. కానీ దాని దగ్గరికి వెళ్ళి వాసం మేకి తెగేసినా సరే రాదండి, అది దిగలేదు. అంత స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. అది చూడడానికి అలా ఉంది. దేవుడి యొక్క ఆలోచన అలా ఉంటది. అది 3 అంతస్తులుగా కట్టబడింది, కీలు పూయబడింది అనమాట. రోజులని యొక్క కీలు పూయబడింది ఓడకి. ఇంకా కెరటాలు కొట్టినా, కొండలు కొట్టినా, పర్వతాలు గుద్దినా ఓడేమవుదు. ఎందుకంటే దానికి సేఫ్టీ రోజులేని కీలు. హల్లెలూయా. అలాగే మోషే కూడా పెట్టిన తయారు చేశాడండి. ఏ పెట్టు అంటే ఆ పెట్టు ఒకటి తయారు చేసి ఒక బుట్టలు వెళ్తారు కదండి పూర్వకాలంలో, ముసలి బుట్టల లూరు కదా తాటేకతో. అలాగా వీళ్ళు బుట్టలు వేసి ఆ బుట్టకి రోజులేని కీలు పూసేశారు. రోజులేని కీలు అంటే రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు ఆ రోజులేని కీలు ఎప్పుడైతే పూసేశారో ఇప్పుడు చక్కగా ఉందండి ఆ పెట్టు అంతా. కనీసం నీరు చొక్క కూడా లోపలికి వెళ్దు. అది పట్టుకెళ్ళి నైల్ నదిలో వదిలేశారు. నైల్ నదిలో వదిలేస్తే ఆ నైల్ నదిలో పెట్టిలాగా వెళ్తుందంట. ఆ పెట్టిలాగా వెళ్తుంటే ఆ పెట్టిని లామని మింగేద్దాం పెద్ద ముసలు వచ్చిందంట. హల్లెలూయా. పెద్ద ముసలు వచ్చిందండి. ఆ పెట్టిని మింగేద్దామని పెద్ద ముసలు వస్తే ఈలోగా ఆ యొక్క ముసల తలకాయ మీద దేవదూత ఇలా నెత్తి మీదకి వచ్చి నోరు మూసి, పెట్లో ఉన్నది ఎవరో తెలుసా? దేవుని కుమారుడు. హల్లెలూయా. పెట్లో ఉన్నది ఎవరో? దేవుని కుమారుడు ఉన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు యొక్క రక్తం నీ కుమారుడికి కుమార్తెకి అప్లై చేస్తే, ఒకవేళ పెట్లాంటి మందసంలో కనుక నీ కుమార్తెని పెడితే నీ కుమారుని భద్రం చేసేది, నీ కుమార్తెను భద్రం చేసేది యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. హల్లెలూయా. ఏ దెయ్యమైనా ముట్టడానికి వచ్చిందంటే ఆ యొక్క దేవత రక్తం దగ్గర ఉంటది. అరే దెయ్యమా, ఆయన ముట్టకో, అదిగో రక్తం, అదిగో ఆయన ఎవరో తెలుసా? నా ప్రభు యొక్క కుమారుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ యొక్క ముసలి నివరాలు ఇచ్చిందో ఆ ముసలి నోటు మీద అలా కూర్చున్నాడు దేవదూత, అలా మూసేసింది. అలాగ మొత్తం నైల్ నది అంతా ముసళ్ళు వచ్చేసినాయి అంట మింగేద్దామని. ఎన్ని ముసళ్ళు వచ్చినాయి అంతకంటే ఎక్కువ దేవదూతలను దిగిపోయినాడు. హల్లెలూయా. భద్రంగా మోసుకెళ్తున్నాయి. ఇప్పుడు ఆ పెట్టిని భద్రంగా మోసుకుని వెళ్తా ఆ యొక్క నైల్ నదిలో ఆ యొక్క ఫరో కుమార్తె ఎక్కడో స్నానం చేస్తుంది. ఆ చెలికెత్తులు వేసుకుని స్నానం చేస్తుందంట ఆమె. చూడండి దేవుడి యొక్క ఆలోచన చూడండి. ఆ ఫరోయే చంపేస్తున్నాడు మగపిల్లలు అందరినీ. ఆ ఫరో చంపేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పెట్టులో పెట్టిన కుమారుడిని మెల్లగా తీసుకుంటా ఫరో కుమార్తె దగ్గర తీసుకెళ్ళాడు. ఏంటి పెట్టి అంత విచిత్రంగా ఉంది, ఈ పెట్టి చాలా విచిత్రంగా ఉంది, ఇలా పట్టమని చెప్పి పెట్టిని ఓపెన్ చేసి తీసుకొచ్చింది. ఓపెన్ చేయమని చెప్తే ఆ యొక్క పెట్టిని ఓపెన్ చేసింది ఆ చిలికెత్తి. ఎప్పుడైతే పెట్టిని ఓపెన్ చేసిందో ఆ లోపల ఉన్న కుమారుడు అంటే చాలా చాలా సుందరంగా ఉంటాడు, చాలా అందగాడండి, చాలా అద్భుతంగా ఉన్నాడు, చాలా నాజూగ్గా ఉన్నాడు, చక్కటి రూపం, చాలా మంచి అద్భుతమైన బాలుడుగా కనబడతా ఉన్నాడు అందంగా. వెంటనే ఆ బాలుని చూసినట్టు అనుకున్నది, అమ్మా ఇంత అందమైన బాలుడిని నేను పెంచుకుంటే ఎంత బాగుంటుంది,
నేను పెంచుకుంటే బాగుంటదని చెప్పేసి చక్కగా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి, హల్లెలూయా, ఇంటికి తీసుకెళ్ళిపోయి ఈ యొక్క పెట్టిని ఇంకొకరు వెంబడిస్తున్నారు వెనకాల. ఎవరండి ఆ పెట్టిని ఎవరు వెంబడిస్తున్నారంటే ఆ మోషే యొక్క అక్క మిరియాము ఆ పెట్టి వెనకాలే వస్తుంది. ఆ పెట్టి ఎక్కడికి వెళ్తున్నా వెనకాల గుట్ట అంటే వస్తుంది అనమాట, ఎవరు కనపడతలేదు సీక్రెట్ గా. ఆ యొక్క మిరియం ఏం చేసిందంటే ఈ పెట్టి ఈ ఫరో కుమార్తె పెట్టుకెళ్తాం చూసింది. వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయి ఆ ఫరో కుమార్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయి, అమ్మా నీకు ఒక బాలుడు దొరికాడు కదా, ఈ బాలుడికి పాలు ఇవ్వడానికి ఒక పని మనిషిని మాట్లాడమంటావా అన్నాడు. ఈమె అడిగింది. హల్లెలూయా. ఓ ఖచ్చితంగా ఒక పని మనిషిని మాట్లాడండి అని చెప్పి ఈవిడ చెప్పింది. చెప్పిన తర్వాత ఈవిడ పరిగెత్తుకుని వెళ్ళిపోయి, అమ్మా మన కుమారుడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు, దేవుడు ఎక్కడ దయ్యాలో అక్కడే దాస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఏ ఫరో అయితే చంపేస్తున్నాడో, ఏ ఫరో అయితే నరికేస్తున్నాడో, ఏ ఫరో అయితే భయంకరమైన కార్యాలు వెట్టి చాకరీ చేస్తున్నాడో ఆ ఫరో ఇంట్లోకి నీ కుమారుడు వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. దేవుడి కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే దేవుడు మోషేని ఎలాగైతే ఫరో ఇంట్లోకి పంపించాడో, పరలోకంలో నుంచి దేవుని కుమారుల్ని, ఏదైనా తోటలో నుంచి దేవుని కుమారుల్ని ఈ లోకంలోనికి మనం పంపించాడు. హల్లెలూయా. ఈ లోకం ఎవరిది? సాతానుది. ఈ లోకల్ రాజ్యాలన్నీ కూడా సాతానువే. సాతాను అండర్లోకి వెళ్ళిపోయినాయి. అమెరికా వాడిదే, రష్యా వాడిదే, ఇండియా వాడిదే, మొత్తం ప్రపంచ దేశాలన్నీ వాడియే. ఇదేంటి సార్ దేవుడు కదా సృజింతా అని మీరు అడుగుతారు. లేదు, దేవుడు సృజించాడు. సృజించిన దాన్ని సాతాను అక్యుపై చేసుకున్నాడు ఆదాము ద్వారా. హల్లెలూయా. అందుకే లోకంలో సాతాను, దేవుడు గనక ఈ భూమిలోకానికి అధిపతి అంటే ఈ లోకంలో వ్యభిచారం ఉండదండి, ఈ లోకంలో దొంగతనం ఉండదు, ఈ లోకంలో మోసం ఉండదు, ఈ లోకంలో అబద్ధాలు ఉండవు, ఈ లోకంలో మోసాలు ఉండవు, ఈ లోకంలో భయంకరమైన దౌర్భాగ్యమైన కార్యాలు ఏమి ఉండవు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక దీన్ని కూడా పరిశుద్ధంగానే ఉంచుతాడు. హల్లెలూయా. ఇది సాతాను అండర్లోకి వెళ్ళింది కనుక ఈ భూమి మీద అన్ని కార్యాలు కొనసాగుతా ఉన్నాయి. పాపం వెళ్తా ఉంది, రోగం వెళ్తా ఉంది, శాపం వెళ్తా ఉంది, భయంకరమైన వనేస కార్యాలన్నీ వెళ్తా ఉన్నాయి. ఎందుకంటే ఇది సాతాను అండర్లో ఉంది కాబట్టి. ప్రతి దేశము కూడా వాడి అండర్లోనే ఉంది. హల్లెలూయా. అయితే ఈ సాతాను ఏదేనులోనికి ఎవరిని పంపించాడండి? మోషేను ఫరో ఇంట్లోకి పంపించినట్లుగా నిన్ను నన్ను కూడా ఈ లోకంలో పంపించాడు. ఎవరైతే దేవుడి పిల్లలు చంపేస్తాడో, ఎవరైతే దేవుడి పిల్లలు నరికేస్తాడో, ఎవరైతే దేవుడి పిల్లలు హత్య చేసేస్తున్నాడో, ఎవరైతే దేవుడి పిల్లల్ని హతమార్చేస్తున్నాడో వారి దగ్గరికి భద్రంగా ఎవరో తెలియకుండా దొంగ దాచినట్టుగా దేవుడు సాతాను దగ్గర దేవుని పిల్లలు దాచాడు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని పిల్లలు దాచబడి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎవరో తెలియదు. బైబిల్ ఎట్టుకు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఇటు బైబిల్ ఎట్టుకు వెళ్ళిపోతాడు, ఇలా సినిమా హాల్కి వెళ్ళిపోతాడు. అతను దేవుని కుమారుడా? ఏమండి, ఇలా బైబిల్ ఎట్టుకు వెళ్ళిపోతుంది, ముసుకేసి గంట చూపు ప్రార్థన చేస్తుంది ఈమె. అక్కడికి వెళ్ళి ఈ భర్తను పక్కనెట్టేస్తే ఇంకో భర్తతో వెళ్ళిపోతుంది ఈమె. ఈమె క్రైస్తవురాలా? హల్లెలూయా. భర్తను మోసం చేసే స్త్రీలు, భార్యను మోసం చేసే పురుషులు, అబద్ధాలు, మోసాలు, భయంకరమైన కార్యకలాపాలన్నీ చేస్తూనే ఉంటారు. పక్క నుంచి చర్చికెళ్ళి భక్తి పొరులాగా నటించేస్తారు. ఎంత బాగా నటించాలో నిజమైన పరిస్థితులు కూడా అంత బాగా నటించలేరు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. దేవుని యొక్క నిజమైన దేవుని కుమారులు ఉన్నారు, వాళ్ళు దాచబడి ఉన్నారు, దాయబడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దాచబడిన దేవుని పిల్లలు రహస్యంగా సాతాను యొక్క ఏదేనులో దాచబడి ఉన్నారు. ఇప్పుడు మోషే ఫరో ఇంట్లో దాచబడి ఉన్నాడు. ఐగుప్తులు ఉంటే మోషేను ఫరో చంపేస్తాడు. కానీ అక్కడ చంపకుండా దేవుడు దాచి ఫరో ఇంటికి పంపించేశాడు. ఈ మిరియం గొప్ప వెళ్ళిపోయి వాళ్ళమ్మకి చెప్పింది, అమ్మా నువ్వు ఫాలో ఇవ్వాలి, నువ్వు పని మనిషిగా వెళ్ళాలి, నువ్వు అక్కడ చెప్పానని చెప్పిన తర్వాత చక్కగా ఈ యొక్క ఆమె తల్లిని తీసుకుని వెళ్ళి అప్పు చెప్పింది. ఇప్పుడు సొంత కొడుక్కి సొంత తల్లి అద్దెపోలిస్తుంది.
పాలు ఇవ్వడానికి జీతం తీసుకుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు పాలు ఇవ్వడానికి జీతం తీసుకుంటూ ఈమె సొంత కొడుకు పాలు ఇస్తుంది, పాలు ఇచ్చినందుకు జీతం కూడా తీసుకుంటుంది. హల్లెలూయా. ఇది డబల్ ఆత్మ. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇది డబల్ ఆత్మ. ఎవరన్నా సొంత కొడుకు పాలు ఇచ్చినప్పుడు డబ్బులు ఇస్తారండి? దేవుడికి పెత్తనాడు అలాగా. ఈవిడ కష్టపడి ప్రార్థన చేసి దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకొని దేవుని వాక్యం కొరకు నిలబడినందుకు ఈమెకు డబల్ జీతం. హల్లెలూయా. కొడుకుకి పాలిచ్చిన ఆనందం, కొడుకు ఒళ్ళో పెట్టుకున్న ఆనందం. ఐగుప్తు దేశంలో ఉండి ఒకవేళ ఆ గృహంలో ఉంటే అలా ఒళ్ళో పెట్టుకుంటే వెంటనే 2 కాళ్ళు పెట్టి 4 నెలకి కొట్టేస్తారు. ఆనందం అక్కడే చచ్చిపోతుంది. కానీ అదే స్త్రీని దేవుడు ఐగుప్తు ఇంట్లోకి తీసుకొచ్చి ఆమె ఒళ్ళో కుమారుని పెట్టి సొంత కొడుకు పాలిస్తుంది, మరలా తిరిగి జీతం తీసుకుంటుంది. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉందండి. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. దేవుని వాగ్దానం కోసం మనం ఎప్పుడైతే నిజాయితీగా మనం నిలబడతామో, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, హింసలు వచ్చినా, భయంకరమైన కార్యాలు వచ్చి మన మీద పడుతున్నా సరే వాక్యం కోసం నిలబడితే దేవుడు నీకు ఇచ్చే ఫలితం ఇది. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే బాగుందని చెప్పి ప్రార్థనకి వెళ్తారు, ఏదైనా తేడా వచ్చిందని చర్చి మానేస్తారు. నిజమండి. బాగున్నని చెప్పు చాలా బాగుంటది, ఆరోగ్యంగా ఉన్నని చెప్పు దేవుడు దేవుడు అంటారు. ఆరోగ్యం కాస్త కొంచెం తగ్గింది, దేవుడు నాకు క్యాన్సర్ ఎట్టేసాడండి. హల్లెలూయా. లేకపోతే నాకు బీపీ ఎట్టేసాడండి, లేకపోతే నాకు షుగర్ ఎట్టేసాడండి, అయ్యో నాకు ఎంత కష్టం ఎట్టేసాడండి దేవుడు. సమాధానమే లేదండి మా ఇంట్లోని అంట. ఏంటది? దేవుడు మంచిగా చూసినంత సేపు మంచిగానే ఉంది. దేవుడు కాస్త చెయ్యి విడుదల పెట్టి కష్టం పెట్టాడంటే అయ్యో దేవుడు నాకు ఎంత ఎట్టేయడండి, కష్టం బాధ ఎట్టేయడండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి, అసలు మమ్మల్ని ఎవరు చూడట్లేదండి, మేము ఒంటరి వాళ్ళమండి, మమ్మల్ని ఎవరో చూడరండి. నేను ఒంటరి చేసింది ఎవరు? దేవుడు చేశాడు. ఎందుకని? నీకు ఒక మంచి మేలుకరమైన కార్యం చేయడం కోసం, దేవుడు నీతో సహవాసం చేయడం కోసం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? దేవుడు చెప్పిన కార్యాలు చేసి ప్రార్థన చేస్తారు. అమరం ప్రార్థన చేశాడు, గట్టిగా ప్రార్థన చేశాడు అమరం. కానీ దేవుడు ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చి వాగ్దానం కనీసం ఒళ్ళో కూడా లేకుండా చేసేసాడు. వాగ్దానం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి దేవుడు ఆశీర్వాదం ఒళ్ళో కూడా లేకుండా చేసేసాడు. ఎలా ఫీల్ అవ్వాలా అమరాము? కానీ ప్రార్థించాడు, ఓపికగా సహించాడు. సహించిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు డబుల్ జీతం తీసుకుంటున్నాం యాకోబు. హల్లెలూయా. డబుల్ జీతం తీసుకోవడమే కాకుండా ఒళ్ళో పెట్టుకునంట ఆ మోషేని చక్కగా ఉగ్గుతో చిన్నప్పుడు ఉగ్గుపాలు ఎత్తారు కదా, ఉగ్గు గిన్నె ఉంటది కదా, చక్కగా ఉంటది ఉగ్గు గిన్నె. ఆ ఉగ్గు గిన్నె పట్టుకుని చక్కగా అందులో పాలేసి మోషేకి పట్టిస్తా అంటుందంట. నాయనా మోషే, నీ పేరు మోషే. ఎందుకు నీ పేరు మోషే అని వచ్చింది తెలుసా? నీవు పుట్టగానే నీటి మీద నడిచిన వాడు. హల్లెలూయా. అందుకు నీకు మోషే అని పేరు వచ్చింది. ఎందుకు నీటి మీద నడిచావో తెలుసా? ఒకానొక రోజు నువ్వు ఎలాగైతే నీటి మీద నడుచుకుంటూ వెళ్తున్నావో ఒకానొక రోజు ప్రభు అని యేసుక్రీస్తు వచ్చి సముద్రం పైన అలాగే నడవబోతున్నాడు. ఆయన నువ్వు అతనికి ప్రతినిధిగా భూమి మీదకి వచ్చావు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకానొక రోజు మెస్సయ్యగా భూమి మీదకి వచ్చి ప్రపంచాన్ని విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అని అర్థమవుతుందా? బోరింగ్ కొట్టట్లేదు కదా? నేను ముగించేస్తాను మరి త్వరగా, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇంకా 9:30 కూడా అవ్వలేదు. అలసిపోకండి, కొంచెం జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెట్టండి. ఇది అమూల్యమైన సమయం మనకు. మళ్ళీ అలాంటి టైంలో మనకు ఎప్పుడవుతాయో తెలియదు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈయన ఏమంటుందంటే, తల్లి ఏమంటుందంటే, ఒకానొక రోజు దేవుడు శరీరధారి భూమి మీదకి వస్తాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? సమస్త పాపము నుంచి ప్రపంచాన్ని విడుదల చేస్తాడు. హల్లెలూయా. గొప్ప విమోచకుడు, ది గ్రేట్ రిడీమర్. ఆయనకు ప్రతినిధిగా నువ్వు భూమి మీదకి వచ్చావు. నీవు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఒక గొప్ప విమోచకుడుగా
నువ్వు భూమి మీదకి వచ్చావు. Yes, sir. నువ్వు మామూలుడు కాదు నాయన, నువ్వు ఇజ్రాయేల్ను విమోచించడానికి వచ్చిన విమోచకుడివి, నువ్వు రక్షకుడివి. ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించి ఐగుప్తు దేశం నుంచి కాపాడి తన ప్రజలందరినీ కూడా పాలు తేళ్లు ప్రవహించి దేశం వెళ్ళడానికి దేవుడు మీ నాన్నకి నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై మాకు ఈ విధంగా చెప్పింది నాయన, నువ్వు నీ గర్భంలో ఒక విమోచకుడు పుడతా ఉన్నాడు, ఒక రక్షకుడు పుడతా ఉన్నాడు, అతడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ విడిపించి పాలు తేళ్లు ప్రవహించి దేశం తీసుకెళ్తాడని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ దూత ఇప్పుడు మా దగ్గరకు వచ్చి చెప్పింది కనుక ఆ దూత మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను. Yes, sir. ఆ దూత ఏం చెప్పిందో నువ్వు సరిగా విను. ఆ దూత ఏం మాట్లాడిందో నువ్వు సరిగా విను. ఆ యొక్క యెహోవా దూత ఏం చెప్పిందో విను. ఆ యొక్క యెహోవా దూత ఏం చెప్పిందో దాన్ని మనము పర్టికులర్ గా చూసి దాన్ని మనం పట్టుకుని చేసినప్పుడు దేవుడు మనకు జీవాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. Amen. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దూత నువ్వు ఫాలో అవ్వాలి నాయన. ఆ దూత చెప్పింది నువ్వు చెయ్యాలి నాయన. ఆ దూత ఏం మాట్లాడిందో ఆ మాటలను నువ్వు స్వయంగా వినాలి నాయన. నువ్వు ఆ దూతతో మాట్లాడాలి నాయన అని చెప్పి ఆ దూత కోసం ఎంతసేపు ఆమె దూత 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 ఆ దూత చెప్పింది చెయ్యి అని చెప్పి ఆ మోషేకు ఉగ్గుపాలుతో నేర్పిస్తుందట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. Amen. నేర్పించి పెద్దోడయ్యాడు మోషే. చక్కగా ఎదిగిన తర్వాత మోషే అన్నాడట, ఇప్పుడు అతను ఏం చేశాడంటే ఐగుప్తులో పుట్టాడు కాబట్టి, ఐగుప్తు కుటుంబంలో పుట్టాడు కాబట్టి, రాకుమారుడిగా పుట్టాడు కాబట్టి ఒక బానిస పిల్లడు రాకుమారుడు అయ్యాడు. విచిత్రం ఏంటంటే ఒక బానిస పిల్లడు రాకుమారుడు అయిపోయాడు. ఎందుకంటే రాకుమారుడు ఇంట్లో బతుకుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. మనము కూడా అంతే, సాతాను దగ్గర బానిసలుగా ఉండుంటాం ఒకప్పుడు, పాపం మనకు బానిసలుగా ఉండుంటాం ఒకప్పుడు, అబద్ధానికి బానిసలుగా ఉండుంటాం ఒకప్పుడు, మనం కూడా భయంకరమైన కార్యాలకు ఒక డినామినేషన్ బానిసలుగా ఉండుంటాం ఒకప్పుడు. హల్లెలూయా. ఒక సంఘ సంస్థకు బానిసలుగా ఉండుంటాం ఒకప్పుడు. కానీ దేవుని యొక్క కృప ఆ యొక్క కార్యాల నుంచి విడిపించి మనల్ని రాకుమారులుగా చేసింది, దేవుని కుమారులుగా చేసేసింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క మోషే రాకుమారుడు అయిపోయిన ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ కరాటీ నేర్చుకుంటున్నాడు, కుంకుమ నేర్చుకుంటున్నాడు, బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు, మొత్తం సకల విద్యలన్నీ నేర్చేసుకున్నాడు. పేరేంటో తెలుసానికి? మోషేకి పేరేంటో తెలుసండి? సకల విద్యల ప్రవీణ్యుడు అంట. సకల విద్యలు చదివేశాడు, అన్ని కరాటీలు చదివేశాడు, మొత్తం బాక్సింగ్ నేర్చుకున్నాడు, కరాటీ నేర్చుకున్నాడు, కుంకుమ నేర్చుకున్నాడు. ఎవడు ఏ మూల నుంచి వచ్చినా కొట్టేయగల స్టామినా ఉంది. హల్లెలూయా. అన్ని నేర్పిస్తున్నారు మోషే. రామ్సేన్ అంటే అన్నయ్య, ఆ యొక్క ఫరో కూతురు కొడుకులు ఇద్దరు, అందులో మోషే ఒకడు, రామ్సేన్ ఒకడు. ఈ యొక్క మోషే మొత్తం అన్ని నేర్చుకుని రామ్సేన్ కూడా ఓడిచేసాడు. ఫరో తర్వాత నెక్స్ట్ రోజు ఎవరంటే మోషేనే. ఇప్పుడు మోషే చక్కగా ఎదిగిపోయాడు, అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు. ఇతనికి ఏంటంటే అన్ని విద్యలు నేర్చుకున్నాడు కానీ లోపల ఒక ఫీలింగ్ ఉంది. ఏం ఫీలింగ్ అంటే హల్లెలూయా. ఏమని వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. మరి మోషేకి అన్ని విద్యలు నేర్చుకున్నాడు కానీ ఐగుప్తు విద్యలన్నీ నేర్చేసుకున్నాడు కానీ లోపల ఫీలింగ్ ఉండిపోయింది. ఏంటో ఫీలింగ్ అంటే నేను ఐగుప్తుని కాదు, నేను ఐగుప్తుని కాదు, నేనెవరిని? హెబ్రీయుడును. హెబ్రీ ప్రజలందరినీ విమోచించడానికి విడిపించడానికి వచ్చిన రక్షకుడిని, విమోచకుడిని దేవుడు మా యెహోవా ఆయన పంపగా వచ్చిన దైవజనుడు నేను. హల్లెలూయా. ఓ బాగుంది, మంచి రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇజ్రాయెల్ ప్రజలందరినీ విడిపించాలంటే ఎలాగ ఇప్పుడు విడిపిస్తాడు? ఆ పక్కనేమో ఐగుప్తు దేశంలో బందీ ఇప్పుడు రాజు స్థానం ఉన్నాడు. మరి ఎలా విడిపిస్తాడు? అందులో బయటకు వస్తే నేను విడిపించలేడు. అయితే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఇతను ఏం చేశాడంటే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, అప్పుడప్పుడు సీక్రెట్కి వెళ్ళి కలుపుతున్నాడు. ఆ అమ్మరాముని యాకోబెత్తిని నాన్న చెప్పినాడు వెంటనాడు, అమ్మాయి చెప్పింది వెంటనాడు. వెళ్ళి మా అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాలి, సకల విద్యలను నేర్చేసుకున్నాను, సకల జ్ఞానం అంతా వచ్చేసింది, సకల శాస్త్రాలను చదివేశాను, ఇంకా నేను పాస్టర్ అయిపోవచ్చు అని చెప్పేసి ఇతను ఇజ్రాయెల్ ప్రజలను సీక్రెట్ గా రక్షించడానికి ఇష్టపడ్డాడు.
విడిపించబడి ఏమనుకున్నాడు తెలుసండి, మొదలెట్టేసి సేవ మొదలెట్టేసి ఇతను ఏం చేస్తున్నాడంటే, ఒక రోజు అండి ఐగుప్తి పిల్లోడును హెబ్రీ పిల్లోడు కలిసి కొట్టుకుంటున్నారు. ఏదో గొడవ వచ్చింది, భోజనాలు గొడవ లేకపోతే ఏదో సమస్య వచ్చింది, కొట్టుకుంటున్నారు గట్టిగా. కొట్టుకుంటుంటే వెంటనే మోషే అక్కడికి వెళ్ళాడు. మోషే వెళ్ళిన తర్వాత కొట్టుకుంటున్నారు అక్కడ గట్టిగా. ఇతను ఐగుప్తుడు కాదు. ఐగుప్తుడు అయితే ఐగుప్తుని కొట్టినోడిని కోపం వస్తుంది కాబట్టి ఐగుప్తుని బతికించి హెబ్రీని కొట్టేది. కానీ ఇతను హెబ్రీడు. అందుకని ఇతను ఏం చేశాడు, నేను హెబ్రీని కదా, హెబ్రీని రక్షించాలి కదా, హెబ్రీని కాపాడాలి కదా అని చెప్పేసి ఒక్క దెబ్బతో, ఎందుకంటే సకల విద్యలు ప్రవీణుడు కదా మోషే, ఒక్క దెబ్బతో ఐగుప్తుని కొట్టేసి అక్కడే ఇసుకుంటే ఇసుకలోకి పెట్టాడు కదా జాగ్రత్తగా. హల్లెలూయా. ఐగుప్తుని చంపేసి ఇసుకలో కప్పెట్టేసాడు. ఎవరు చూడలేదు కదా, అటు ఇటు చూసుకున్నాడు, జాగ్రత్తగా వెళ్ళిపోయి తన దారిని. మళ్ళీ ఇంకో చోట ఇంకో గొడవ జరుగుతుంది. సేమ్ అలాగే ఐగుప్తుడు ఆ యొక్క హెబ్రీడు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే ఈయన వెళ్ళాడు మోషే. ఆ పక్కోడు అంటాడు, కొట్టుకున్నాడు ఆపేసి, ఏమండి వింటున్నారా, కొట్టుకున్నాడు ఆపేసి అంటాడు, ఓయ్ మోసే, నువ్వు ఇక్కడికి బాగానే వచ్చావు కానీ మొన్న చంపేసి ఇసులో కప్పెట్టేసావు కదా, అలాగే నన్ను కూడా కప్పెట్టేస్తావా అన్నాడు. అంటే ఎవరికి తెలియదు అనుకున్నాడు ఇప్పుడు దాకా. ఎవరికి తెలియదు అనుకున్నాడు. చాలా మంది ప్రజలు అనుకుంటారు అనమాట, ఏమనుకుంటారంటే చేసి అని చేసేస్తారు, ఎవరికి తెలియదు కదా, ఏం పర్లేదులే, ఎవరు చూడలేదు కదా, ఎవరు చూడలేదు కదా, చక్కబెట్టేస్తారు మెల్లగాని. హల్లెలూయా. చీకట్లో చేసేస్తారు, ఎవరు తెలియదు కదా, ఎవరు చెప్పలేదు కదా, ఎవరు చూడలేదు కదా, ఓకే కలిసిపోయింది బాగా అనుకుంటారు. కానీ చూసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు చూస్తారు ఖచ్చితంగా, ఎవరో ఒక గంటలో పడతారు. దేవుడు ఎక్కడో సీసీ కెమెరా పెడతాడు. హల్లెలూయా. ఈ మోసే సీసీ కెమెరాలో పడిపోయిన తర్వాత ఆ మోసే అక్కడ కప్పెట్టేసి నన్ను కూడా కప్పెట్టేస్తావు ఏంటి అన్నాడు. గుండెలో దడ స్టార్ట్ అయిపోయింది మోసేకి. నేను వెళ్ళి ఇప్పుడు పలానోడికి చెప్తాను, అతను వెళ్ళి ఇంకొక ఆయనకి చెప్తాడు, ఆయన వెళ్ళి ఫరోకి చెప్తాడు, నిన్ను మొత్తం చెప్పి పడేస్తాడు. నువ్వు హెబ్రీడు, నువ్వు ఐగుప్తుడు కాదు హెబ్రీడు అన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసింది, ఇది అట్టుకెళ్ళి నేను రాజు చెప్తాను అన్నాడు. రాజు చెప్తానని ఎప్పుడైతే అన్నాడు, భయపడిపోయి అక్కడి నుంచి మోసే పరుగులను లేచి వెళ్ళిపోయి ఆ యొక్క మిజ్జనారణ్యంలో పారిపోడు. హల్లెలూయా. ఇప్పుడు మిజ్జనారణ్యంలో పారిపోడు. మోసే తల్లి చెప్తుంది, నాయనా నువ్వు దూతను కలుసుకోవాలి, నువ్వు ఆ దూతను మాట్లాడాలి, ఆ దూతే మాతో మాట్లాడింది, మీ నాన్నతో మాట్లాడింది ఆ దూతే, నాతో మాట్లాడింది ఆ దూతే, నన్ను గర్భవతం చేసింది ఆ దూతే, ఖచ్చితంగా నువ్వు ఆ దూత మాట్లాడాలని చెప్తుంది. ఆ దూత కోసం మర్చిపెడతాను, ఆ దూత కోసం మర్చిపోయాడు. సేవ అంటే ఏదో జ్ఞానాన్ని వల్లించి, ఏదో తెలివితేటలు వల్లించి రకరకాలుగా చెప్పేసి ఆ కింద మీద పెట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది సేవలు ఆగే జరుగుతున్నాయి. ఏదో తెలివితేటలుగా బోధించేసి ఏదో బైబిల్ వాక్యాలు దేవుడు మిమ్మల్ని దీవించును కాకంటే ఆహా చాలా బాగా చెప్పేసాడు అంటారు. హల్లెలూయా. మా పాస్టర్ గారు అంటే మా పాస్టర్ గారు కాదని చాలా అద్భుతంగా చెప్పేస్తాడు పాస్టర్ గారు అంటారు. కానీ వాస్తవంగా మోషే కూడా జ్ఞానం వల్లించేది చెప్పేద్దాం అనుకున్నాడు, కుదరలేదు. చంపడం మొదలెట్టాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క మిద్యాన్ దేశం పారిపోయాడో అక్కడ ఇత్రో ఒక ఆయన తగిలాడు. ఆ ఇత్ర కుమార్తెను చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత గొర్రెలు మేపుకుంటున్నాడు. ఆ ఇత్ర గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. ఈలోగా ఆ దేవదూత పిలుస్తా ఉంది. ఆ దేవదూత ఎప్పుడైతే పిలిచిందో, మోషే అన్నది ఆ దూత ఎప్పుడైతే దేవదూత పిలిచిందో వెంటనే తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఎవరో అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పి ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టాడో ఆ తల్లి చెప్పిన మాట గుర్తొచ్చినాయి. హల్లెలూయా. నా తల్లి యొక్క దేవుడు, నా తల్లితో మాట్లాడిన దూత, నా తండ్రితో మాట్లాడిన దూత, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన మనతో మాట్లాడాడని చెప్పి అప్పుడు చెత్తము ప్రభువా చెప్పండి, మీకు ఏం చెప్పినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్న మోకాలు వేసేసాడు. హల్లెలూయా. వెంటనే మోకాలు ఎప్పుడైతే వేసాడు, దేవుని యొక్క దూత అక్కడ ప్రత్యక్షమై ఆయనకు మాట్లాడి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించమని ఆయుధాలు ఇచ్చి, వస్త్రం ఇచ్చి, కర్ర ఇచ్చి ఆ యొక్క మోషేను ఇజ్రాయేల్ దేశం మీద పంపుతా ఉంది.
సార్. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ బందీలు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరిని విడిపించడానికి దేవుడు ఒక ప్రవర్తన పంపిస్తా ఉన్నాడు. సార్. హల్లెలూయా. ఒక ప్రవర్తన పంపించి ఆ యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానం ద్వారా ఒక ప్రవర్తన రెడీ చేసి ఆ ప్రవర్తన ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరిని విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశం తీసుకెళ్ళమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. సార్. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే ఇప్పుడు దేవుడు తన ప్రతి కాలంలో కూడా తన పిల్లలను విడిపించుకోవడం ప్రతి కాలంలో కూడా దేవుడు తన ప్రజల కొరకు ఒక ప్రవర్తన పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మోషే కాలంలో ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి మోషేని ఎలాగైతే పంపించాడో, యెహోషువ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలను వాగ్దాన దేశంలో తీసుకెళ్ళడానికి మోషేని ఎలా పంపించాడో, యెహోషువని ఎలాగైతే పంపించాడో, ఏలియాను ఇజ్రాయెల్ ప్రజలందరూ మా యొక్క భయంకరమైన రెండు తలంపుల మధ్యలో ఉంటే వాళ్ళని విడిపించడానికి ఏలియాని ఎలాగైతే పంపించాడో, హల్లెలూయా. అలాగే ప్రతి కాలంలో దానియేలు పంపించాడు, యెహోషువను పంపించాడు, ఇర్మియాను పంపించాడు, యెషయాను పంపించాడు, ఏస్కేలు పంపించాడు. అలా పంపించుకుంటూ ప్రవక్తలందరినీ పంపించుకుంటూ వస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకోసమని దేవుని యొక్క పిల్లలను విడిపించడానికి దేవుడు పిల్లల్ని విడిపించడానికి దేవుని యొక్క ప్రవక్తలు పంపిస్తా ఉన్నాడు. సార్. హల్లెలూయా. ప్రవక్తలు వస్తా ఉన్నారు. ఆయా కాలంలో దేవుని యొక్క నిజమైన దేవుని పిల్లలు దాచబడ్డారు చూసారా, దేవుడు దాచాడు చూసారు దేవుని పిల్లల్ని. ఆ పిల్లల్ని విడిపించి వాళ్ళకి పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. సార్. ప్రపంచం అంతటికీ ఆయన పరిశుద్ధాత్మను ఇవ్వట్లేదు, కానీ ఎవరైతే ఆ కాలంలో దాచబడ్డారో ఆ దాచబడిన పిల్లలకు జీవాన్ని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. హల్లెలూయా. అలాగే దేవుడు మోషేను మొదటి నిర్గమంలో మోషేను పంపించాడు. రెండవ నిర్గమంలో యేసుక్రీస్తు వచ్చాడు తన పిల్లలను విడిపించడానికి. మూడవ నిర్గమంలో దేవుడు తన పిల్లలను విడిపించడానికి దేవుడు ఈ కాలం యొక్క ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రహ్మ పంపించాడు. సార్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నేను చివరికి వచ్చాను, ముగిసేస్తున్నాను. ఇప్పుడు దేవుని పిల్లలను విడిపించడానికి, దాచబడిన దేవుని పిల్లలను విడిపించడానికి, ఆ దాయబడిన దేవుని పిల్లలను విడిపించడానికి ఏం చేశాడంటే దేవుని యొక్క ప్రవర్తన పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో ప్రవర్త అని చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి మలాకీ గ్రంథము మలాకీ గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలు, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువ వలె ఉందురు, కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి ఆ. వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని ఆ. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యెహోవా నియమించిన భయంకరమైన దినం ఒకటి కనపడతా ఉంది. ఇవి యెహోవా నియమించిన భయంకరమైన దినం ఎలాగున్నదంటే అది కొయ్య కాలువలే ఉందట. అంటే భయంకరంగా కాలి బూడిదైపోయే కొయ్య అంటే తెలుసు కదా మీకు, బంగారు కొలిమి ఉంటది. బంగారు కొలుములో ఏం మంట వస్తూ ఉంటది, ఆ మంటలో బంగారం కాలుతారు. అందులో చెక్కలు వేసినా రాయిలు వేసినా లేకపోతే ఏవో వేసినా సరే మొత్తం కాలి బూడిదైపోతాయి. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అలాగే ఆ యొక్క కొలిమిలో ప్రపంచం కాలిపోతుందంట. ప్రపంచాన్ని దేవుడు అగ్ని గంధకాలతో కాల్చబోతా ఉన్నాడు. ఇప్పుడు ఈ అగ్ని గంధకాలతో కాల్చబోతున్న దేవుడు, ఈ యొక్క నియమించబడిన దినంలో కాల్చబోతున్న దేవుడు ఇప్పుడు అక్కడ సైన్యములకు అధిపతి యెహోవాగా సెలవిచ్చాడు అక్కడ. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను. కనుక ఆ. మీరు బయలుదేరి ఆ. కొవ్విన దూడలను గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినము ఆ. దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలే ఉందురు. మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఆయన నామం ఎవరికైతే ఇస్తా ఉన్నాడో, దేవుని యొక్క నామం ఎవరికైతే ఇస్తా ఉన్నాడో వారంటే క్రొవ్విన ద్రోడు వలె గొంతులు వేస్తారట. అంటే ఈ చివరి కాలంలో దేవుడి పిల్లలకు ఏం చేస్తున్నాడంటే ఆయన సొంత నామాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన సొంత నామాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన సొంత పేరుని ఇస్తా ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నామము ద్వారా వారి జీవితంలో
గొర్రె పిల్ల యొక్క జీవాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకుంటా ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రజలే ఆ కాలంలో దేవుని యొక్క వాగ్దానాన్ని రుచి చూస్తారు. కానీ ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఏమైపోతున్నారండి? కొయ్య కాలువలే అగ్నిలో కాల్చబడతా ఉన్నారు. దేవుడి ప్రపంచాన్ని అగ్నితో కాల్చబడే ముందు దేవుడు మోషే లాంటి ఒక ప్రవర్తన భూమి మీద పంపిస్తా ఉన్నాడు. మోషే లాంటి ఒక ప్రవర్తన భూమి మీద పంపిస్తా ఉన్నాడు. చూడండి కింద చదవండి. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకే నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేస్తుంది. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవర్తనవు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును త్రిప్పును. అదనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మోషే కాలంలో మోషేను పంపించినట్లుగా ఇజ్రాయెల్ ప్రజలందరిని విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశం తీసుకెళ్లినట్లుగా దేవుడి చివరి కాలంలో ప్రపంచమంతా కాలిపోయే ముందు, ఆ యొక్క అగ్ని గంధకాలు కురవక ముందు, ప్రపంచమంతా బూడిదవ్వక ముందు, దుర్మార్గులు, అబద్ధికులు, మోసగాళ్ళు, భయంకరమైన అబద్ధికులందరూ బూడిద వలె అవ్వక ముందు దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమి మీదకి ఏలియని పంపిస్తున్నాడండి. ఈ ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడంటే పిల్లల హృదయాలు తండ్రులకు తిప్పుతూ ఉన్నాడు, అపోస్తులకు తిప్పుతూ ఉన్నాడు. ఎవరైతే అపోస్తుల బోధ ప్రకారముగా దేవుని యొక్క నామాన్ని పొందుకుని, యేసుక్రీస్తు యొక్క నామాన్ని పొందుకుని వారు వాక్యంతో సిద్ధపరచబడతా ఉన్నారో, వాక్యంతో దీవించబడతా ఉన్నారో, అటువంటి వారందరికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క నామాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని పొందుకున్న వ్యక్తులు భయభక్తులు కలిగి ఆయన క్రొవ్విన ద్రోణ వలె వారు వాక్యంతో గొంతులేస్తా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కాలి బూడిదైపోతారు. భయంకరమైన గర్విష్ఠులు, దుర్మార్గులు, భయంకరమైన కొయ్యి కాలువలి కాలినట్లుగా పాపాత్ములందరూ కాలిపోబోతా ఉన్నారు. ఇది ప్రపంచానికి రాబోతున్న ఉగ్రత. ప్రపంచానికి భయంకరమైన పొంచి ఉన్న తుఫాన్ ఏంటంటే ఈ యొక్క అగ్ని అయి ఉన్నది. ప్రపంచాన్ని అగ్ని గంధకాలతో కాల్చిపోతా ఉన్నాడు దేవుడు దాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు, ప్రపంచానికి హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే ఎవరైతే సిద్ధపరచబడి, ఎవరైతే వాక్యమును పొందుకొని, ఎవరైతే ఆయన నామాన్ని పొందుకొని సిద్ధపరచబడతారో వారు మాత్రమే రక్షించబడి ఏలి అనే ప్రవర్తన పట్టుకొని వారు ఆ జీవాన్ని పొందుకొని, మోషే వారిని ఎలాగైతే పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకెళ్లాడో ఇక్కడ ఏలియా కూడా అలాగే ఆత్మ సంబంధమైన పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా పరిశుద్ధాత్మలోనికి ఈ యొక్క ఏలియా దేవుని పిల్లలను తీసుకెళ్ళబోతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ రోజు అనేకమైన సంఘాలు, సంఘ శాఖలు ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క వాగ్దానాన్ని పక్కనెట్టేసి, ఈ కాలం యొక్క వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ అన్నది, ఈ యొక్క కాలం యొక్క వాగ్దానం ఏంటంటే అపోస్తుల బోధ ఉన్నది. అపోస్తుల బోధను మనం ఎప్పుడైతే సమీపిస్తామో అప్పుడు మనం పరిశుద్ధాత్మ పొందుకుంటాం. హల్లెలూయా. కానీ ఈ రోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే అనేకమైన సంఘాలు కట్టుకొని సంఘాలకు బానిసలైపోయి ఈ పరిశుద్ధాత్మను పొందుకోనివ్వకుండా, ఈ పరిశుద్ధాత్మ వాగ్దానం పొందుకోనివ్వకుండా, ఏలియాను కలుసుకోనివ్వకుండా, ప్రవక్త యుద్ధకు వెళ్లకుండా, ఆ రోజు కోరాహు, దాతాను, అభిరాములు మోషే దగ్గర ఎలాగైతే అడ్డుగా నిలబడి ప్రజలందరూ చచ్చిపోవడానికి కారణమయ్యారో ఈ రోజు అనేక మంది ఆత్మీయంగా భయంకరమైన లెంట్ దినాలని, క్రిస్మస్లని, ఈస్టర్లని, భస్మ బుధవారాలని, రకరకాల అబద్ధ కార్యాలన్నీ సంఘంలో ప్రవేశపెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజాలని, స్త్రీలు బోధించే బోధకులను పెట్టి భయంకరమైన నాటికలు, డ్రామాలు, పళ్ళు పూజలు, భయంకరంగా ఆ యొక్క అన్యాచారాలన్నీ సంఘంలో తీసుకొచ్చి ఈరోజు సంఘాన్ని చిన్నాభిన్నం చేసి పారేశారు. హల్లెలూయా. సంఘాన్ని చిన్నాభిన్నం చేసేసారు. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా ఈ యొక్క బైబిల్లో లేని కార్యాలన్నీ చేసిన వాళ్ళందరూ కూడా, వాక్యంలో లేని కార్యాలన్నీ చేసిన వాళ్ళందరూ కూడా ఆయన నామాన్ని తీసుకోలేకుండా ఎవరైతే కాలయాపన చేస్తూ నామకార్థ సంఘాల్లో నామకార్థ విశ్వాసులుగా నామకార్థ అన్యాచారాలన్నీ చేస్తూ ఎవరైతే కాలం గడిపేసి టైం పాస్ చేసేశారో అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు అగ్ని గంధకాలతో కాల్చిపోతా ఉన్నాడు. హల్లెలూయా. భయంకరమైన అగ్ని గంధకాలతో కాల్చిపోతా ఉన్నాడు. ఎవరైతే వాక్యమును విని సత్యమును గ్రహించి ఆయన నామాన్ని పొందుకొని ఎవరైతే సిద్ధపరచబడతారో వారు
అపోస్తుల బోధ ప్రకారంగా దేవుడిచ్చిన నిజమైన పరిశుద్ధాత్మక జీవాన్ని పొందుకొని పరలోకం వెళ్ళడానికి సిద్ధపడతారు. హల్లెలూయా. ఖచ్చితంగా అటువంటి అమ్రాము లాంటి ప్రార్థన చేసి మనం ఎప్పుడైతే అమ్రాము వలె మనము వేదనతో వాగ్దానం గురించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆ వాగ్దానం గర్భంలో పెడతాడు. హల్లెలూయా. ఈ యొక్క కాలం యొక్క వాగ్దానం ఏంటండి? పరిశుద్ధాత్మ అన్నది. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కోసం మలాకి గ్రంథం 4:5 ఈ కాలం యొక్క వాగ్దానం. ఈ కాలం యొక్క వాగ్దానం ఏంటంటే మలాకి గ్రంథములో 4:5 ఉన్న ప్రవచనమే మన యొక్క వాగ్దానమై ఉన్నది. ఎప్పుడైతే ఆ వాగ్దానం మనం పొందుకుంటామో, ఎప్పుడైతే అపోస్తుల బోధ దగ్గరికి వెళ్తామో, ఎప్పుడైతే జీవాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవుడు మన యొక్క జీవితాలను పరిశుద్ధాత్మతో నింపుతాడు. హల్లెలూయా. అయితే ఈరోజు ఏదో కుప్పు గొంతులు వేయడానికో, లేకపోతే డాన్సులు వేయడానికో, లేకపోతే ఏదో 4 పాటలు పాడేసి ఏదో చిన్న రెండు వాక్య ముక్కలు నేర్చుకోవడానికో, లేకపోతే ఏదో జానపద గేయాల వలె ఒక పదాలు అల్లడానికో పాడడానికో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ డాన్స్లు వేయడానికి, క్రిస్మస్లు చేయడానికి, లెంటి దినాలు చేయడానికి, శ్రమల కాలాలు చేయడానికి, భస్మబుధారాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆసక్తి కలిగి లేరు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఖచ్చితంగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరణదూత వచ్చినట్లుగా ఈ రోజు మరణదూత ప్రపంచాన్ని సంచారం చేస్తుంది. చూడండి, ప్రపంచంలో ఎవడ ఏ మూలం చచ్చిపోతుంటే ఎవరికి తెలియట్లేదు. ఇవాళ బాయ్ అంటున్నాడు, రేపు బాయ్ అంటున్నాడు. ఎప్పుడు ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. ఎప్పుడు ఎవడు ఈ కాలంలో ఎగిరిపోతుందో తెలియదు. ఆరోగ్యంగా ఉందని చెప్పి చాలా బాగుంటున్నారు. ఇవాళ కనపడుతున్నారు, రేపు పొద్దున కనపడతలేదు. ఇవాళ కనపడిన ఫోటో రేపు పొద్దున ఫోటోలో కనపడుతుంది. హల్లెలూయా. మనుషులు ఎంత విచ్చలవిడిగా చచ్చిపోతున్నా సరే మనుషుల్లో గర్వాలు తగ్గట్లేదు, మనుషుల్లో అబద్ధాలు తగ్గట్లే, మనుషుల్లో మోసాలు తగ్గట్లే, మనుషుల్లో భయంకరమైన అవినీతి తగ్గట్లే. భయంకరంగా మనుషులు విచ్చలవిడైపోయి పాపం ఆకాశాన్ని అంటేసింది. హల్లెలూయా. ఈ రోజుల్లో తప్పు తప్పు అని చెప్పినట్టు తప్పు చేసినోడు మంచి అని పొగిడితేనే మంచోడు. పాపం చేస్తున్నాడు అనుకోండి, రే నువ్వు చాలా ఎక్సలెంట్ గా పాపం చేస్తున్నారా, లైఫ్ అంటే నీది అన్నాడు అనుకోండి, ఆడు మంచోడు. అరే నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు, అది తప్పులా చేయకూడదు అని చెప్పాడా? ఏయ్ నన్ను అడగా, నువ్వేడు, నా బ్రతుకు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నువ్వేడు వాడడానికి అనే కాలం ఇది. హల్లెలూయా. దేవుడు అందుకే చెప్పాడు, అంచె దినాల్లో అపహాసకులు ఉంటారు, అతిచేంద్రులు ఉంటారు, ద్వేషులు ఉంటారు, క్రూరులు ఉంటారు, సజ్జన ద్వేషులు ఉంటారు, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని అనుభవించేటోళ్ళు ఉంటారట. హల్లెలూయా. దేవుడేమో ప్రతి క్షణము నిన్ను నన్ను కాపాడడానికి ప్రతిరోజు చక్కగా గాలిచ్చానా, నీరిచ్చానా, ఆహారం ఇచ్చానా, ప్రతిరోజు నిన్ను కాపలా కాస్తూ ఇజ్రాయేల్ కాపాడువాడు కునుకడు, మనం మాత్రం పుల్లుగా నిద్రపోతాం. ఆయనేమో నిద్రపోకుండా నిన్ను కాపలా కాస్తున్నాడు, నువ్వు మాత్రం కొరకటి నిద్రపోతున్నాడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. కొంచెం ప్రార్థనలోకి వచ్చే వాక్యం ఏమంటే ఎంత బద్ధకం వచ్చి నిద్ర వచ్చేద్దంటే మామూలుగా రాదండి. అయితే గంట సేపు కూర్చొని సినిమా స్టోరీ చెప్పుకోమంటే నిద్ర కాదు కదా, అసలు మంచం కూడా గుర్తురాదండి. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎందుకని దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, దీంట్లో ఎంటర్టైన్మెంట్ లేదు. గద్దించి ఓడైతే అసలు ఇష్టం, జో కట్టి జోలు పాడి చక్కగా నేను దీవించిన గాక మరియమ్మ నిన్ను దేవుడు ఆశీర్వదించాడమ్మా, నేను బాగా దీవించాడమ్మా అన్నావు అనుకోండి, ఆహా చెవులు ఎంత పెద్ద పెద్ద అయిపోతాయి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు ప్రజలు అటువంటి విషయాలు కోరుకుంటున్నారు, అటువంటి పద్ధతులే కోరుకుంటున్నారు. డాన్సులు, చిందులు అవి అన్ని కోరుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి క్రిస్మస్ చేస్తా ఉంటే అక్కడ అన్ని పాటలు ఉంటాయి, అన్ని వాక్యమే ఉండదు. ఒక బాగుని చెప్తాడు, దేవుడిని దీవించిన అంటాడు, తర్వాత పళ్ళు పాట, లేకపోతే తర్వాత చెప్పుల పాట, లేకపోతే ఫ్రూట్స్ పాట, లేకపోతే ఆ పాట ఈ పాట మొదలెడతారు అక్కడ కచేరీ. ఆ కచేరీలకు ఉన్న ఆనందం వాక్యానికి లేదు. ఈరోజు ప్రజలకు వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వరండి, అసలు వాక్యానికి స్థానమే లేదు వాళ్ళ హృదయాల్లో. ఎందుకంటే వాక్యం మీద ఆసక్తి లేదు వాళ్ళకి.
ఎందుకని? వారి వాక్యం ద్వారా దీవించబడాలి. ఈ కాలానికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నా హృదయంలోకి రావాలి, ఆ వాగ్దానం ద్వారా నేను పరలోకం వెళ్తాను, ఆ వాగ్దానం ద్వారా నేను సిద్ధపరచబడతాను, ఆ వాగ్దానం ద్వారానే దేవుడు నేను పరలోకం తీసుకెళ్తానన్న సంగతి ఈరోజు ప్రజలకు తెలియదండి. హల్లెలూయా. చర్చికి వెళ్ళామా, ముసుగేసుకున్నామా, ప్రార్థన చేసామా, ఒక 10 నిమిషాలు వచ్చేసాము. నేను చాలా బాగా ప్రార్థన చేస్తానండి, దేవుడు అంటే నాకు చాలా విశ్వాసం అండి, దేవుడు అంటే నాకు చాలా నమ్మకం అండి. ఉత్తుదే దేవుడు అంటే నమ్మకం ఉన్నప్పుడు వాక్యం మరి ఎందుకు దృష్టి పెట్టవు? వాక్యంలో చెప్పింది ఎందుకు చేయవు? వాక్యంలో చెప్పింది చెప్పినట్టుగా నువ్వు ఎందుకు నమ్మవు? అందులో ఉన్నది నువ్వు ఎందుకు చెయ్యవు? ఎందుకంటే దానికి నీకు సంబంధం లేదు కనుక. హల్లెలూయా. అయితే మనం ఎప్పుడైతే ఆ యొక్క ఈ కాలం యొక్క వాగ్దానం, ప్రతి కాలంలో ఒక వాగ్దానం ఉంది. నోవహు కాలంలో నోవహు ఒక వాగ్దానం అయి ఉన్నాడు, మోషే కాలంలో మోషే ఒక వాగ్దానం అయి ఉన్నాడు, యెషయా కాలంలో యెషయా ఒక వాగ్దానం అయి ఉన్నాడు. దేవుడు ప్రతి కాలంలో కూడా వాగ్దాన శరీరం ధరించి భూమి మీద పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మన కాలంలో కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని మనిషిగా దేవుడు ఏం చేస్తున్నాడు? భూమిపైకి పంపిస్తున్నాడు. కానీ ఈ రోజు దేవుడి వాగ్దానం చూడట్లే, దేవుడి వాగ్దానం పక్కనెట్టేశారు. దేవుడి కాలానికి ఏ వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం ఎప్పుడైతే పొందుకుంటామో దేవుడి పంచభూతాలు మికటమైన వేడరంతో కాలి బూడిదైపోయే దాంట్లో నుంచి దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడు, మనల్ని విడిపిస్తాడు, మన పరలోకం వెళ్తాం, పరిశుద్ధమైన పట్టణంలో మన నివాసం చేద్దామనే ఆలోచన లేదండి. ఈ భూమి మీద ఉంటే రేపు పొద్దుట ఏం కూర వండుకుందాం, రేపు పొద్దుట ఏ పనికి వెళ్ళాలి, ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది, ఈ డబ్బు ఎలాగొస్తుంది, ఈ బంగారం ఎలాగొస్తుంది, ఈ స్థలం ఎలాగొస్తుంది, అక్కడ ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, అంత మొత్తం ఇదే జీవితం తప్ప గిరగిరా 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 ఆ ఫ్యాన్ తిరిగి తిరుగుతూ ఉంటా తప్ప భూమి మీదే. ఆ భూమి పైన ఎప్పుడు కూడా పైకి తెరిచి పరలోకం ఉంది, ఆ పరలోకం నేను వెళ్ళాలి, ఆ పరలోకం కోసం నేను సిద్ధపడాలి, దేవుడు నాకు ఉన్నాడు, నా స్థానంలోకి నేను వెళ్ళాలి, నాకు దేవుడు ఏమిచ్చాడు అని వెతకడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా లేరండి. అందుకే ఈరోజు అనేకమైన జబ్బులు, అనేకమైన రోగాలు, అనేకమైన తలపోట్లు, అనేకమైన భయంకరమైన కార్యకలాపాలన్నీ మనశ్శాంతి లేకుండా చేసే కారణం ఏంటంటే భూమి మీద ఫ్యాన్లా తిరుగుతున్నావు తప్ప ఎప్పుడూ పరలోకం ఉందని తెలియదు. ఒకసారి ఏంటండి దేవుడు పందిని సృష్టించాడు. ఆ పంది అంట, నేను భూమి మీద మహారాజుని, నేను భూమి మీద ఎవరినైనా చెత్త కొట్టగలను, ఏదైనా చేయగలని చెప్పేసి అన్ని డొలికేస్తుందంట, అన్ని మొత్తం చిరాకు చేసేస్తుందంట. ఆ పంది ఎలా ఉంటదంటే చూడండి, మీరు ఎప్పుడైనా పందులు మేపుకోలు చూడండి, భయంకరంగా చుట్టంతా గందరగోళం ఉంటది, అక్కడ కొంపు. ఆ పంది లాగా అలాంటి భయంకరమైన పంది ఆ బతుకుతూ ఉందంట. నాకు మరణమే లేదనుకున్నదంట. అది ఒకనో రోజు పందులు మేపుకునే యజమాని వచ్చాడట. ఎప్పుడు పైకి చూడలేదు, అది పైకి చూడటమే తెలియదు అసలు పందికి. పంది ఎప్పుడు పైకి చూడదండి, అది నీ చూపు ఎప్పుడు నేల చూపే. అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, అది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అయ్యే చూసుకుంటారు. పంది ఎప్పుడు పైకి చూడదండి, అసలు దానికి అలవాటే లేదు. ఒకనోరు దాని యజమాని వచ్చాడట, రమ్మని టైం అయిపోయిందని చెప్పేసి దాన్ని పట్టుకున్నాడు, కాళ్ళు చేతులు కట్టేసి దాని తలకాయ పైకి ఎట్టి ఆ యొక్క బండి మీద పెట్టాడట. ఎప్పుడైతే తలకాయ పైకెట్టి ముఖం తిప్పాడో అప్పుడు చూసిందంట ఆకాశం. అప్పుడు చూసి అమ్మో, ఇప్పుడు దాకా భూమి ఎంత నల్లగా ఉందనుకున్నాను, ఎంత పెద్ద ఆకాశం ఉందా, ఎంత బాగుంది ఆకాశం, ఎప్పుడు నేను ఆకాశం చూడలేదే, ఆకాశం కోసం ఎప్పుడు ఆలోచించలేదు నేను. దీనికి ఎంత ఆశ్చర్యం అయిపోయిందంటే ఇంకేం ఆకాశం, కంచి ఓపుంటే కోసేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు క్రైస్తవుల పరిస్థితి అలాగ అయిపోయిందండి. క్రైస్తవుడు అయిపోడు, ఆ సంఘం తిరిగేస్తాడు, ఈ సంఘం తిరిగేస్తాడు, ఆ సభలోకి వెళ్ళిపోతాడు, ఈ సభలోకి వెళ్ళిపోతాడు, ఆ గుళ్ళకి వెళ్ళిపోతాడు, ఈ గుళ్ళకి వెళ్ళిపోతాడు, ఇలాగ దండం పెట్టేస్తాడు, అన్ని చేసేస్తాడు, అన్ని అయిపోతాయి. ఎప్పుడు అన్ని చేసేది కానీ ఎప్పుడు పరలోకం వైపు చూడలేదు, ఎప్పుడు పరలోకం కోసం సిద్ధపడలేదు, ఎప్పుడు పరలోకం కోసం దేవుడు పరిశుద్ధాత్మ పొందుకుందామని ఆశపడలేదు, ఎప్పుడు ఆ యొక్క వాగ్దానం కోసం ఆశపడలేదు. కానీ చచ్చే టైంలో మాత్రం ఒక్కసారి దేవుడు ఆ పరలోకంలో ఉన్న దెయ్యాలను పంపించాడు, దూతలను పంపించాడు. ఆ దూతలను చూశాడు, దెయ్యాలను చూశాడు. అప్పుడు ఇతనికి అర్థమైందంట, అమ్మో పరలోకం ఉంది, పాతాళం ఉందని. ఎప్పుడైతే పరలోకం ఉంది, పాతాళం ఉందని ఆలోచిందో అప్పుడు వస్తున్నట్టు ఆశ,
అమ్మో నేను పరలోకం సిద్ధపడాలి, పరలోకం వెళ్ళాలి, నా ఆత్మను కాపాడుకోవాలి, నా ఆత్మను సిద్ధపరచుకోవాలని అప్పుడు ఆతృత పడిపోతున్నాడంట. ఇంకెక్కడ ప్రాణం పోయింది ఇక్కడ. హల్లెలూయా. అందుకే దేవుడు బైబిల్లో చెప్పాడు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. దీపం ఉండగానే ఇల్లు అంతా తడుముకుని మొత్తం అన్ని చక్క పెట్టుకుంటారు, కానీ ఇల్లు మాత్రం చక్క పెట్టుకోవట్లేదు. ఇల్లు అంటే ఏదండి? నీ హృదయం అనే దేవాలయం. హృదయం ఎప్పుడైతే నీ హృదయాన్ని చక్క పెట్టుకుంటావు, వెలుగుండగానే నీ యొక్క కంఠంలో ప్రాణం ఉండగానే నీ హృదయంలో క్రీస్తుని తెచ్చుకోవాలి. నీ హృదయంలోకి ఎప్పుడు క్రీస్తు వస్తాడు? పరిశుద్ధాత్మ క్రీస్తు నీలోకి వస్తాడు, జీవం నీలోకి వస్తాడు. ఎప్పుడైతే జీవం నీలోకి రాస్తేనే నువ్వు పరలోకం వెళ్తావు. జీవం రాకుండా ఏదో బాప్టిజం పొందేసాను, చర్చికి వెళ్ళిపోతున్నాను, ఓ పాట పాడేశాను, ఏ కానుక ఇచ్చేసాను, పరలోకం వెళ్ళిపోతానంటే అది నీ బ్రహ్మ. నువ్వు వెళ్ళి పాతాళంలో పడతావు. హల్లెలూయా. అని చెప్పిన ప్రియమైన సహోదరులారా, నేను ముగిస్తున్నాను. ఖచ్చితంగా మనము ఆ యొక్క అమ్రాము వలె వాగ్దానం వైపు చూసి ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే వాగ్దానం వైపు మనం చూసి ప్రార్థన చేస్తా ఉన్నామో, దేవుడు ఆ వాగ్దానం, ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే చూశాడో, సింహాసనం పైన లేచి ఆయన ఏం చేసి తెలుసండి? అమ్రాం దగ్గరకు వచ్చాడు, వాగ్దానాన్ని అమ్రాం జీవితంలో ఫుల్ఫిల్ చేశాడు. హల్లెలూయా. అతను ఒక రక్షకునికి అన్నాడు, విమోచకునికి అన్నాడు. ఆ విమోచకుడి ఇజ్రాయెల్ దేశం మొత్తం తీసుకెళ్లి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పెట్టాడు. హల్లెలూయా. అలాగే ఈ రోజు కూడా మనం వాగ్దానం వైపు చూద్దాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం వైపు చూద్దాం. అక్కడ దేవుడు ఏ వాగ్దానం చేశాడో చూద్దాం. ఎప్పుడైతే అక్కడ నామం పెట్టాడు దేవుడు, ఆ యొక్క యేసుక్రీస్తు నామాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఎప్పుడైతే జీవాన్ని పొందుకుంటామో, ఖచ్చితంగా అప్పుడు పరిశుద్ధాత్మ మన జీవితంలోకి వస్తారు. హల్లెలూయా. అందుకే ఈరోజు సంఘాల్లో యేసుక్రీస్తు నామాన్ని తీసేశారు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందాయి అంటే ఇతను వెళ్ళి అంటాడు, అన్న యేసుక్రీస్తు నామం వద్దు నాకు, ఎందుకంటే పరలోకం వెళ్ళిపోతాను, నాకు కుదరదు. నేను వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకి ముంచేస్తాను. పండగల క్రిస్మస్ చేయి, ఈస్టర్ చేయి, బసమ బుధవారం చేయి, మస్టలాదివారం చేయి, అన్ని చేయి. బైబిల్లో ఉన్న 7 పండుగలు మాత్రం చేయక. అందులో చేస్తే విమోచన వస్తుంది, ఇది చేస్తే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. హల్లెలూయా. అంటే బైబిల్లో ఒకటి చెప్తే వీడు ఒకటి చేస్తున్నాడు. బైబిల్లో యేసుక్రీస్తు అంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అంటున్నాడు. బైబిల్లో ప్రభురాత్రి భోజనం పల్లారం అంటున్నాడు. బైబిల్లో స్త్రీ బోధించకూడదు అంటే లేదు, స్త్రీ పాశ్రమంలో ఉండొచ్చు, పెద్ద పాశ్రమం కాదు, చిన్న పాశ్రమం కాదు. హల్లెలూయా. అంటే ఇందులో ఒకటి ఉంటే ప్రజలు ఇంకోటి చేస్తున్నారు, పాస్టర్లు ఇంకొకటి చేస్తున్నారు. అందుకే ఈ రోజు ప్రజలు నామకార్థ విశ్వాసులు అయిపోయి, పాస్టర్లు అంటే గౌరవం లేదు, పాస్టర్లు అంటే లెక్క లేదు, పాస్టర్లు అంటే ఏదో డబ్బు మనిషి, పాస్టర్ అంటే సంపాదించుకునే మనిషి, ఆస్తులు సంపాదించుకునే మనిషి, అతను అలాగా ఇలాగని ఏయో పాస్టర్ మీద వెళ్తారు తప్ప అసలు పాస్టర్ అంటే గౌరవం లేదు, వాళ్ళు ఇచ్చే బాప్టిజం అంటే గౌరవం లేదు, వాళ్ళు ఇచ్చే బతి అంటే భయం లేదు. ఈరోజు ఎలా పడితే అలాగా జీవితాలు అయిపోయాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, నామకార్థ విశ్వాసాలుగా ఉంటే మన జీవితాలు ఇలా ఉంటాయి. ఖచ్చితంగా మనం ఆ యొక్క వరదలు కొట్టుకుపోతాం తప్ప ఏమాత్రం మన జీవితంలో మార్పు అనేది ఉండదు. ఖచ్చితంగా మనం మార్పు కనపడాలంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ రావాలంటే అమ్రాములా ప్రార్థించాలి. అమ్రాము వాగ్దానం ఎత్తి ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడైతే వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తామో అప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, దేనికైనా తట్టుకునే శక్తి ఉంటది. దానికి 2 ఫలితము మనం పొందుకుంటాం. హల్లెలూయా. 2 ఆశీర్వాదం మనకు రావాలంటే ఖచ్చితంగా మనము ఈ విధంగా సిద్ధపడాలి. ఖచ్చితంగా దేవుడు అలాంటి విధముగా మనందరూ కూడా సిద్ధపరచాలని, గృహంలో ప్రార్థన పెట్టుకున్న ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఆ విధంగా సిద్ధపరచబడాలని, అలాంటి త్యాగపూరితమైన మనసు మీరు కలుగున్నప్పుడు దేవుడు అలాంటి 2 ఆత్మ, 2 దీవెన మీ కుటుంబంలో కూడా కుమ్మరించబడాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరం కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించండి. ఒక్క 5 నిమిషాలు అందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించండి. ఒకసారి మీ హృదయాలను దేవుడికి సమర్పించుకోండి. ఒకసారి మోకరించి మన ప్రభుతో మాట్లాడదాం. దేవ మాకు సహాయం చేయండి ప్రభువా. ఓ దేవ మాకు కృప చూపించండి ప్రభువా. మా జీవితాల్లో మేము పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే, ఆ నిర్గమంలోకి మేము అడుగు పెట్టాలంటే, ఆ బయటికి పిలువబడిన వారసత్వం మేము పొందుకోవాలంటే ప్రభువా, ఈ రోజు మేము పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే అమరాము వలె మేము ప్రార్థించాలి ప్రభువా.
మా జీవితాల్లో వాగ్దానం వైపు చూడాలి తండ్రి. ఓ ఈ రోజు ఆచారాల వైపు మేము చూస్తున్నాము, సిద్ధాంతాల వైపు మేము చూస్తా ఉన్నాం, సంఘ సంస్థల వైపు మేము చూస్తా ఉన్నాం, గాని రాయబడిన వాగ్దానం వైపు మేము చూడలేకపోతా ఉన్నాం ప్రభువా. ఆ రాయబడిన వాగ్దానం వైపు మేము ఎప్పుడైతే చూసామో ప్రభువా మా జీవితంలో కృప పొందుకుంటాం తండ్రి. ఓ పరిశుద్ధాత్మ పొందుకుంటాం ప్రభువా. అమరాము యాకోబు ప్రార్థించిన వాగ్దానాన్ని బట్టి మోషేనిచ్చావు తండ్రి, విమోచకునిచ్చావు ప్రభువా. ఈ రోజు మా జీవితాల్లో మేము విడిపించబడాలంటే, మా జీవితాల్లో దేవా మేము పాపం నుంచి, శాపం నుంచి, క్రోధం నుంచి, ప్రతి లోకమేక కారణం నుంచి విడిపించబడాలంటే మా జీవితాల్లో పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా. ఆ విమోచకుడు కావాలి ప్రభువా. ఆ విమోచకుడు నీవై ఉన్నావు తండ్రి. పరిశుద్ధాత్మ మా విమోచకుడు అయి ఉన్నాడు ప్రభువా. భారము కలిగి మేము ప్రార్థించినప్పుడు విమోచకుడు మాలోకి వస్తాడు. ఓ మోషే లాంటి విమోచకుడు మాలోకి వస్తాడు ప్రభువా. మమ్మల్ని విడిపిస్తాడు తండ్రి. మా బానిసత్వం నుంచి విడిపిస్తాడు ప్రభువా. మా రోగాల నుంచి విడిపిస్తాడు ప్రభువా. మా శాపాల నుంచి విడిపిస్తాడు ప్రభువా. మా పాపాల నుంచి విడిపిస్తాడు ప్రభువా. తండ్రి మాకు సహాయం చేయండి ప్రభువా. ఓ దేవా మేము ఆ యొక్క ప్రభువా కృపను మేము పొందుకోవాలి తండ్రి. ఆ ప్రార్థన జీవితాలు మేము పొందుకోవాలి ప్రభువా. మాకు సహాయం చేయండి తండ్రి. మా గృహాలు దీవించబడాలి ప్రభువా. మా గృహాలు ఆశీర్వదించబడాలి ప్రభువా. మా గృహాలు రక్తం కింద వేయబడాలి ప్రభువా. ఆ రక్తం కింద పడిన దాచబడిన గృహం మాది ఉండాలి ప్రభువా. ఏ తెగులు తాకని, ఏ రోగము తాకని, ఏ దెయ్యము తాకని గృహము, రక్తము కింద దాచబడిన గృహము, అది మా గృహమై ఉండాలి ప్రభువా. తండ్రి సహాయం చేయండి ప్రభువా. ఓ దేవ మేము నీ పిల్లలమై ఉన్నాం తండ్రి. మా జీవితాలు మావు కాదు కాని ప్రభువా, అది నీ జీవితమై ఉన్నది ప్రభువా. నీలా మేము బ్రతకాలి ప్రభువా. నీ జీవమాలకు రావాలి తండ్రి. ఓ దెయ్యములకు మేము బానిసలం కాకూడదు ప్రభువా. రోగాలకు మేము బానిసలం కాకూడదు ప్రభువా. ఓ దేవ చెడు కళ్ళ కార్యాలకు మేము బానిసలం కాకూడదు ప్రభువా. తండ్రి మా యొక్క ఏదేలో నుంచి మేము సాతాను ఏదో పడ్డాం ప్రభువా. మోషేను ఐగుప్తులో నుంచి ప్రభువా ఐగుప్తు రాజు ఇంట్లో పంపించినట్లుగా ఈరోజు మమ్మల్ని లోకంలో పంపించావు ప్రభువా. ఓ దేవల్ల ఐగుప్తి కార్యాలు మోసి నేర్చుకున్నప్పటికీ ప్రభువా ఆ కార్యాలు ఏమి పని చేయలేదు ప్రభువా. ఓ నిన్ను కలుసుకున్నప్పుడు మాత్రమే అతను క్రియ చేయడం మొదలు పెట్టాడు ప్రభువా. ఈ రోజు మేము ఈ యొక్క లోకం యొక్క క్రియలు ఎన్ని పొందుకున్నా పని చేయవు ప్రభువా. తండ్రి మేము నిన్ను కలుసుకున్నప్పుడు మాత్రమే మా జీవితం ఫలిస్తుంది ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని మేము కలుసుకుందాము గాక. ఓ మాకు సహాయం చేయండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ప్రార్థిస్తారు సహోదరులారా, ఒక్క నిమిషం ప్రార్థించేయండి. దేవుడు సహాయం కోరుకోండి. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే మీకు రక్షణకరణ సమయం, ఇదే మీకు సమయం. దేవుడు నామాన్ని ఇస్తా ఉన్నాడు మీకు. ఆ నామాన్ని కలిగి ఉన్న వ్యక్తులైతే క్రొవ్విన దూడలు గొంతులు వేసినట్లుగా గొంతులు వేస్తారు. వాళ్ళు దుఃఖంతో ఏడరు, మనశ్శాంతి లేకుండా ఏడవరు. వాళ్ళు ఆ పరిస్థితులు బట్టి కుమిలిపోరు. వాళ్ళు ఏ డబ్బు లేదనో, బంగారం లేదనో, భూమి లేదనో తల్లడిల్లిపోరు. వాళ్ళు దేవుని యొక్క నామాన్ని బట్టి సంతోషిస్తారు. వాళ్ళు దేవుని యొక్క నామాన్ని బట్టి వాళ్ళు ఆనందపడతారు. క్రొవ్విన దూడ వలె గంతులు వేస్తారు. వాళ్ళు వాక్యంని బట్టి మాత్రమే వాళ్ళు సంతోషిస్తారు సహోదరులారా. అటువంటి వాక్యాన్ని మనం పొందుకోవాలి. అటువంటి కృప మనం పొందుకోవాలి. దేవుడు మనకు సహాయం చేయాలని అడుగుదాం. ప్రభువా మాకు సహాయం చేయండి ప్రభువా. ఆ నామాన్ని మాకు దయచేయండి తండ్రి. ఆ కృప మాకు కావాలి ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ జీవం అమరాము యాకోబులు పొందుకున్నట్లుగా మేము పొందుకోవాలి ప్రభువా. సహాయం చేయండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభువానికి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. మనం ప్రార్థన చేద్దాం సోదరులారా. మన మధ్యలో భాష మరొన్న ప్రార్థన చేస్తారు. చివరిగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు ఎన్నో వందనాలు ప్రభువా. అయ్యా ఈ రాత్రికాల సమయాన్న ప్రభువా అయ్యా సేవకులు నిలబెట్టుకున్నావు, మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా నిశ్చయంగా ప్రభువా
అయ్యా నాయన అయ్యా కొబెత్తు ప్రభా అమరాము ప్రభా ఓ ఉదయం అంతా నాయన పని చేసుకుని ప్రభా ఓ నాయన ఇటుకలు చేసి ప్రభా మట్టి పిసికి ప్రభా ఓ రాత్రి అలసిపోకుండా ప్రభా ఓ ఎలా అయితే వారి విమోచన కొరకు ఎలా అయితే మొరపెట్టారో ప్రభా ఓ ఐగుప్తు దేశం నుంచి ప్రభా ఓ వారిని విడిపించమని ప్రభా వారు ఎలా అయితే మొరపెట్టారో ప్రభా ఓ మేము కూడా ప్రభా ఓ నాయన అమరాము వలే ప్రభా ఓ ఎడతెడగా ప్రభా ఓ మేము కూడా ప్రార్థించుదుము గాక ప్రభా మా యొక్క విమోచన కొరకు మేము ప్రార్థించుదుము గాక ప్రభా అయ్యా నిశ్చయంగా ప్రభా ఓ నాయన మోషే వంటి జీవితం మేము జీవించాలి ప్రభా ఓ మోషే ప్రభా ఓ నాయన బానిసగా ఉన్నప్పటికీ ప్రభా ఓ ఐగుప్తులో ఉన్నప్పటికీ ప్రభా ఓ నాయన తను నిన్నే ప్రచురించాడు ప్రభా ఓ నిశ్చయంగా అలా మేము కూడా ఉండాలి ప్రభా ఓ మేము ఎక్కడున్నప్పటికీ ప్రభా ఓ మా జీవితాలు నాయన ఓ నీకు మాదిరిగా మేము ఉంచాలి ప్రభా ఓ నీకు ఒక సాక్షిగా మేము బ్రతకాలి ప్రభా ఓ నిశ్చయంగా ప్రభా ఓ దేవ అటువంటి జీవితాలు మాకు దయచేయాలి ప్రభా అయ్యా ఈ రాత్రికాల సమయాన్న ప్రభా ఓ దేవా నాయన నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు ఎన్నో వందనాలు ప్రభా ఓ దేవా ఇదిగో ప్రభా ఓ తండ్రి నాయన మోషేని ఎలా అయితే ప్రభా ఓ ఆ మైలు నదిలో వదిలిపెట్టినప్పుడు ప్రభా ఓ సింహాలు ప్రభా ఓ ముసళ్ళు ప్రభా ఓ అతన్ని తినివేయాలని ఎలా వచ్చినప్పుడు ప్రభా ఓ వాటన్నిటిని నువ్వు ఎలా అయితే నాయనా ఓ ఆపావో ప్రభా ఓ ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఓ మమ్మల్ని ఆవరించి ఉన్న ప్రతి దురాత్మల్ని కూడా ప్రభా ఓ ప్రతి దుష్టుని నైనా బంధించండి ప్రభా ఓ నైనా ఓ నిశ్చయంగా మోషేని కాపాడినట్లుగానే ప్రభా ఓ మమ్మల్ని కూడా కాపాడండి ప్రభా ఓ నైనా మా జీవితంలో నీ చిత్తము జరిగించండి ప్రభా ఓ నిశ్చయంగా ప్రభా విత్తబడిన వాక్యం మా హృదయంలో గ్రహించుకునే గ్రహింపు మాకు దయచేయండి ప్రభా ఓ నైనా నైనా మేము దీన్ని నమర వేసుకుందుము గాక ప్రభా వాక్యానుసరమైన జీవితాలు మేము జీవించదుము గాక ప్రభా ఓ దేవ మా జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ ప్రభా యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. గొప్ప దేవుడా మహోన్నతుడా జీవముగల తండ్రి కృపగల మహేష్ నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవ ఈ చిన్న గృహ కూడికి మాకు ఇచ్చినందుకు వందనాలు. దీని ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నాం తండ్రి ప్రభువా. నిశ్చయముగా దేవ మోషే రావడానికి విమోచకుడు రావడానికి అమరాము యాకోబు ఎంత ప్రయాసతో ప్రార్థించారు. ఓ ప్రభు ఈరోజు మాకు చూపించావు తండ్రి. వాగ్దానం పట్టుకుని వాళ్ళు ఎలాగా కష్టాలకి బాధలకి భయపడకుండా ఎలా నిలబడి ప్రార్థించారో ప్రభు దాని ఫలితము వాళ్ళు పొందుకున్నారు తండ్రి. ఇజ్రాయెల్ ప్రజలందరూ వారి ప్రార్థన బట్టి ఓ సజీవంగా ఐగుప్తు దేశాన్ని ప్రయాణించారు తండ్రి. ఈరోజు మా యొక్క గృహంలో కూడా ప్రభువా ఓ దేవ సహోదరుడు వేణు శ్రావణి కూడా ప్రభువా ఓ దేవ నిజముగా యాకోబేతు ఆ యొక్క అమ్రాము వలె వీరి గృహాల్లో కూడా వీళ్ళు ప్రార్థించుతురు కాక ప్రభు. ఓ దేవ ఆ యొక్క యాకోబేతు అమ్రాము గృహంలో విమోచకుడు వచ్చినట్లుగా ఓ వీరి జీవితాలు పరిశుద్ధాత్మ వచ్చిన గాక. ఓ వీరి జీవితాలను కుటుంబము దేవా నిజముగా ఆత్మచేత కట్టబడును గాక, ప్రేమ చేత కట్టబడును గాక. ఓ దేవ వాళ్ళు ఏ విధంగా ప్రార్థించి ఓ నిలబడ్డారు ప్రభువా వీరు కూడా నీ వర్తమానంలో నిలబడ్డారు ప్రభువా. ఓ నీ వాక్యం పట్టుకుని నిలబడ్డారు ప్రభువా. ఈరోజు తన యొక్క కుటుంబంలో ఓ తల్లిదండ్రులను ఓ బంధువులను పిలిచి ప్రభువా వర్తమానం వినిపించారు తండ్రి. వారికి ఎంత మాత్రం అర్థమైందో మాకైతే తెలియదు ప్రభువా. ఓ దేవా నిర్లక్ష్యంగా వింటే అది వారిష్టమే. ఓ దేవా చక్కగా మంచి మనసుతో వింటే అది వారిష్టమే ప్రభువా. అయితే గాని ప్రభువా ఈ వర్తమానంలో జీవం ఉందని వారు నిజముగా గుర్తించెదరు గాక. ఓ దేవ వర్తమానం పట్టుకున్న వ్యక్తులకు నామం ఇస్తా ఉన్నావు. ఓ దేవాని యొక్క పరిశుద్ధాత్మని ఇస్తా ఉన్నావు. యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇస్తా ఉన్నావు. లోక కార్యాల నుంచి బయటకు తీసుకొస్తా ఉన్నావు. ఓ ప్రభువా ఆచారాల్లోని సిద్ధాంతాల్లో నుంచి మనుషులు కల్పించిన పద్ధతుల్లో నుంచి ఓ నీ వాక్యములోనికి వేరు చేస్తా ఉన్నావు ప్రభువా. ఓ దేవ ప్రభు వేణుగారు తన అత్తయ్య గారు ఓ మామగారు ప్రభువా ఓ తన అమ్మగారు ప్రభువా ఓ దేవ అత్తయ్య ప్రభువా మా యొక్క ప్రభు అమ్మగారు ప్రభువా ఓ మామగారు తండ్రి ఇక్కడ ఉన్నారు. దేవ ప్రభు వారి జీవితాలని కార్యం చేయండి. ఓ దేవ నామకార్థ విశ్వాసాలతో వాళ్ళు కొనసాగకుండా
ఓ నీ వాక్యము కాని వాటిలో ప్రభు వారు కొనసాగకుండా నీ వర్తమానం పట్టుకుని నిలబడడానికి నీ శక్తితో వారిని నింపండి ప్రభువా. నీ వర్తమానం యొక్క పూర్తి గ్రహింపు వారికి ఇవ్వండి ప్రభువా. ఓ అనేక ప్రార్థనా గృహాలు ఉన్నాయి గాని, ఓ ప్రార్థనా స్థలాలు ఉన్నాయి గాని ప్రభువా, అవి నీ వాక్యం కానీ వాటితో అభిషేకించబడతా ఉన్నాయి ప్రభువా. దేవ కానీ ప్రభు నీ వర్తమానం అయితే చివరి కాలం యొక్క ప్రవర్తన పంపించి ప్రభువా నీ వర్తమాన పక్షంగా నీ బిడ్డలు నిలబెడతా ఉన్నావు తండ్రి. నీ సాక్షులుగా నిలబెడతా ఉన్నావు, పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని ఇస్తా ఉన్నావు. నిజముగా నీ బిడ్డలు పొందుకొందరుగాక. కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ఓ దేవ సతీష్ గారిని తన కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఓ దేవ అనేక మంది బిడ్డలు మంచుకు భయపడి రాలేకపోయారు ప్రభువా, వాళ్ళని క్షమించండి ప్రభువా. నీ చిత్తమైతే మరొక అవకాశం వారికి ఇవ్వండి తండ్రి. ఓ ప్రభు నీకు భయపడినప్పుడు ప్రభువా మేము ఇంకేం దేనికి భయపడలేం తండ్రి. ఓ ఏ మంచుకి మేము భయపడలేం ప్రభువా. ఓ దేవ ప్రభు మేము ప్రకృతికే భయపడుతున్నాం గాని, ఓ సృష్టికే భయపడుతున్నాం గాని నీకు సరైన విధానంలో భయపడలేకపోతా ఉన్నాం తండ్రి. ఆ భయభక్తులు మాకు నేర్పించు ప్రభు. ఓ మీ సహాయం కోరుతున్నాం తండ్రి. కృపను కోరుకుంటా ఉన్నాం ప్రభువ. సృష్టికి ఇచ్చినంత వాల్యూ ప్రభువ, ఓ మా పనులకు ఇచ్చినంత వాల్యూ ప్రభువ, మా జీవితాలకు ఇచ్చినంత వాల్యూ ప్రభువ నీ వాక్యానికి ఇవ్వలేకపోతా ఉన్నాం తండ్రి. అదే మేము చేసిన తప్పు ప్రభువ, అదే మేము చేసిన పొరపాట్లు ప్రభువ. అందుకే మేము ఆశీర్వదించబడలేకపోతా ఉన్నాం, అందుకే మేము దీవించబడలేకపోతా ఉన్నాం. ఓ దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభువ. నీ వాక్యానికి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రభువ, అన్నిటికంటే ముఖ్యమైనది నీ వాక్యమని ప్రభువ మాకు పూర్తిగా తెలియజేయండి ప్రభువ. నీకు అప్పగిస్తా ఉన్నాం. ఈ కూటమి ఏర్పాటు చేసిన గృహాన్ని మీరు దీవించండి. ఓ నూరంతలుగా, అరుదంతలుగా, వెయ్యంతలుగా ప్రభువ ఈ కుటుంబం ఆశీర్వదించబడును గాక. నిశ్చయముగా తండ్రి బిడ్డలను కూడా మీరు జ్ఞానేసిని ఏక ప్రభువ, చిన్న తల్లిని కూడా మీరు దీవించండి ప్రభువ. ఆ బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న కుటుంబాన్ని మీరు పట్టుకోండి తండ్రి. క్రమశిక్షణ కలిగిన కుటుంబంగా మీరు కట్టండి ప్రభువ, ప్రేమ కలిగిన కుటుంబంగా మీరు కట్టండి ప్రభువ. ఈ గృహ కూడికి ఏర్పాటు చేశారు తండ్రి. ఓ చక్కగా సహోదరుడు సంతోషంతో అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు ప్రభువ. భోజనాన్నింటిని దీవించాడు ప్రభువ. ఓ చక్కని జీర్ణమవునట్లుగా నీ కృప చూపించండి ప్రభువ. ఓ అందరూ తృప్తిగా భోజనం చేసి ప్రభువ ఆ బిడ్డను దీవించుదురుగాక తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరొక లక్ష్యవారం మేము కలుసుకోవడానికి కృపా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, అద్భుతమైన ప్రేమ, అమ్రాము వలె యాకోబెతు వలె వాగ్దానం పట్టుకుని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని దర్శించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. సహోదరుడు చక్కగా అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి చక్కగా తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలని ప్రభువుని యేసుక్రీస్తును మనం చేస్తా ఉన్నాం. గాడ్ బ్లెస్ యు అందరికి.